శ్రీ రాధాకృష్ణమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమపావనమైన భాగవతం వ్యాస భగవానుడు ప్రసాదించిన అమృత శాస్త్రం, అందున పరమహంస అయిన సుఖయోగీంద్రుడు మహానుభావుడైనటువంటి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నటువంటి ఈ మోక్షశాస్త్రంలో నిన్నటి రోజున రాసపంచాధ్యాయి ప్రారంభం చేసుకున్నాం. అసలు దశమస్కందం వినడానికే ఒక ప్రత్యేకమైన సంస్కారం చాలా అవసరం. ఆ సంస్కారం ఆసన్న మృత్యువైనటువంటి పరీక్షణ్ మహారాజు అంటే కొంతకాలంలో వెళ్ళిపోతాను అని ఆ మృత్యువుకే సిద్ధమై ముముక్షువైనటువంటి వాడై సుఖయోగిందుల ముందు మఠం వేసుకున్నటువంటి పరీక్షణ్ మహారాజుకి 9 స్కంధములు శ్రద్ధగా వింటే గాని దశమస్కంధానికి శ్రవణార్హత రాలేదు అని ఒక ధ్వనిని మనం తెలుసుకున్నాం. అయితే ఈ విధంగా మొత్తం 9 స్కంధముల సంస్కారంతో పాటు దశమస్కందంలో మొదటి అధ్యాయం నుంచి 28 అధ్యాయాల వరకు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని శ్రద్ధాళువులై ఏకాగ్రచిత్తంతో విన్నవారికి మాత్రమే రాసపంచాధ్యాయ శ్రవణానికి అర్హత ఉంటుంది. అంటే అంతవరకు కృష్ణతత్వం ఏంటో చెప్పబడుతుంది. మనస్సు ఒక నిర్మలమైనటువంటి సత్వగుణంతో శుద్ధమవుతుంది గన శుద్ధ చిత్తులైన వారికి మాత్రమే అర్థమయ్యేటువంటి శుద్ధ రసస్వరూపం రాసపంచాధ్యాయి. ఈ 5 అధ్యాయాలు 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు కూడా భాగవత పురుషుడైన భగవంతునకు పంచప్రాణములు అని చెప్పబడుతున్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే మిగిలినటువంటి స్కంధములకు అవయవస్థానం ఇచ్చారు, కానీ ఈ 5 అధ్యాయాలకి ప్రాణస్థానం ఇచ్చారు. ఇది మనం ఆలోచించవలసినటువంటి అంశం. ఎందుకంటే అవయవాల్లో దేని ప్రయోజనం దానికి ఉన్నది, కానీ సర్వావయవాలకి ప్రయోజనం ఇచ్చేది ప్రాణం మాత్రమే. కానీ మొత్తం భాగవతానికే ప్రాణశక్తి ఇక్కడ ఉన్నది. అయితే 5 ప్రాణాలు ఇక్కడైతే పంచప్రాణ స్వరూపుడైనటువంటి ప్రాణశక్తి కూడా ఇందులో ఉండాలి. ప్రాణశక్తి కనబడుతుందా అండి? సృష్టిలో వ్యక్తి కనబడతాడు కానీ ప్రాణం కనబడదు. కానీ కనబడలేదు కదని ప్రాణం లేదని ప్రాణం ఉన్నవారు ఎవరు అనరు. కానీ ప్రాణం ఉంటుంది, కానీ ప్రాణం ఉంటుంది కానీ కనబడదు. అదేవిధంగా భాగవత పురుషుడికి ఉన్నటువంటి ప్రాణం కనబడకుండా ఉంది. ఆ గూఢమైన ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం మనం రాసపంచాధ్యాయంలో చేస్తున్నాం. ఇక్కడ ఆ ప్రాణశక్తి ఎవరనేది ఇవాళ తేలుతుందో రేపు తేలుతుందో ఆ తల్లి ఇష్టం, అంతే. మొత్తానికి ఆ దివ్యమైనటువంటి అధ్యాయం నేను ప్రారంభం చేసుకుని మొదటి అధ్యాయమే వివేచన చేసుకున్నాం. అందులో కృష్ణ పరమాత్మ యొక్క దివ్యగానం, సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గిత కరాంగుళీముఖం వేణునాదరసికం భజామహే. పైగా మహానుభావుడైన కృష్ణ పరమాత్మ ఆ గానం ఎలా చేస్తున్నాడంటే, గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి పుష్పసుగంధసు మలయ సమీరే మునిజన సేవిత యమునా తీరే గాయతి వనమాలి. అతడు పరమహంస హృదయోత్సవకారి పరిపూరిత మురళీరవధారి గాయతి వనమాలి. భగవానుడు వేణుగానం చేస్తూ ఉంటే ఆ వేణుగానం జగౌ కలం వామదృశాం మనోహరం. అటువంటి దివ్యమైనటువంటి ఆ వేణుగానానికి ఆకృష్టులై గోపికా యోగినులు అక్కడికి చేరుకున్నారు. వారికి భగవానుడు ప్రవృత్తి మార్గమైన ధర్మములు చెప్తూ, మీరు ప్రవృత్తి మార్గానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు అంటే అప్పుడు వారు సమాధానం చెప్పారు. వారు ప్రవృత్తి ధర్మ మార్గానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు, అతీతంగా ప్రవర్తించారని దానిలో తెలుస్తున్నది. విరుద్ధానికి అతీతానికి మనకు తెలుస్తున్నది ఇక్కడ. ధర్మాధర్మములకు అతీతమైనది యోగం. అటువంటి యోగ స్థితిలో ఉన్నటువంటి మహాత్ములు వారు. అందుకే స్వాగతం ఓ మహాభాగా అన్నాడు. తర్వాత వారు చెప్పిన మాటలు చూసి, వారి యొక్క వేదన చూసి వారిని అనుగ్రహించాడు. అయితే స్వామి అలా మాట్లాడడం తగునా అండి? అనేక జన్మల సాధనలో చేరిన యోగినుల్ని పట్టుకుని అలా మాట్లాడవచ్చా అంటే, తాను ధర్మం ఏంటో చెప్పాడు. ఇక్కడ మేము ధర్మాతీతులమని వాళ్ళు ప్రకటించారు, సరిపోతున్నది. ఇక్కడ ఒక సన్యాసికి ఎలాగైతే ప్రవృత్తి మార్గములు అక్కర్లేదో నివృత్తి మార్గంలో ఉంటాడో, కృష్ణునితో తాదాత్మ్యం చెందినటువంటి వారికి కూడా అదే పరిస్థితి ఉంటుంది కనుక వారు ఆ నివృత్తి భక్తితో వచ్చిన నివృత్తి మార్గాన్ని వాళ్ళు చూపించారు. పరాభక్తితో ప్రాప్తించిన నివృత్తి మార్గం అది. అదే సన్యాసి అయితే విచారణ రూపంగా తెలుసుకున్నటువంటి జ్ఞానంతో నివృత్తి మార్గంలోకి వెళ్తాడు. అయితే జ్ఞానంతో ఏ బ్రహ్మమును పట్టుకున్నారో భక్తితో పట్టుకున్నారు అదే బ్రహ్మమును కదా. కానీ భక్తితో కూడినటువంటి ఒకనొక నివృత్తి మార్గం. భక్తిలో నివృత్తి మార్గం వచ్చినప్పుడు దాన్ని పరాభక్తి అని, ఏకాంత భక్తి అని, అనన్య భక్తి అని అనాలి. కనుక ఫలానా మంత్రం చదివితే మేము బాగుంటాం, ఫలానా పూజ చేస్తే మేము బాగుంటాం, ఫలానా ఉపాసన చేస్తే బాగుంటాం అనే భక్తి అత్యంత సాధారణ భక్తి, గౌణ భక్తి. ఇది పరాభక్తి, ముఖ్య భక్తి అని చెప్పబడుతున్నది. భక్త ఏకాంతినో ముఖ్యాహ అని చెప్పినటువంటి భక్తిది. అటువంటి ఏకాంత భక్తులు బ్రహ్మము తప్ప అన్యము లేదనేటువంటి నివృత్తి మార్గగామి అయినటువంటి బ్రహ్మజ్ఞానికి భిన్నులు కారు వారు.
ఎందుకంటే ఆ నిర్గుణమైన బ్రహ్మము తప్ప మరొకట్లేదని వాళ్ళంటే ఆ సగుణమైన సాకారమైన ఆ బ్రహ్మము తప్ప మరొకట్లేదు అంటున్నారు వీళ్ళు. ఉభయులు కూడా విషయత్యాగం చేశారు, ఉభయులు గృహత్యాగం చేశారు, ఉభయులకి వైరాగ్యం ఉంది, ఉభయులకి బ్రహ్మముతోనే పట్టుంది. మరి ఇంకేముందండి భేదం? అందుకే పరాభక్తి నిర్గుణమైన జ్ఞానం రెండూ ఒకటే అని పరమాత్మ ప్రకటించిన దాని యొక్క తత్వం మనకి ఇక్కడ స్పష్టమవుతున్నది. అయితే భగవానుడు చెప్పిన మాటలు కేవలం ఏ ఉద్దేశంతో చెప్పుకుంటాడు? మీరు వెనక్కి వెళ్ళండి అంటే అక్కడ గొప్ప మాట అన్నాడు మహానుభావుడు సుఖయోగింద్రుడు. ఏమనంటే మాటల నేర్పరి అయిన కృష్ణుడు మాట్లాడాడు అన్నారు. అందుకు ఆ మాటల్లో ఇంకే ఏదో చమత్కారం ఉండవచ్చు అన్నమాట. ఇది మనం ఆలోచించవలసినటువంటి అంశం ఇక్కడ. అందుకే వదతాంవరహ అటువంటి వాడు మాట్లాడంటే చాలా విశేషమైనటువంటి మాట గనక దానిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆ విశేషమైన వాక్కులేమిటి అంటే భయంకరమైన రాత్రి మీరు వెళ్ళండి అన్నాడు కదా భగవానుడు. అక్కడ భయంకరమైన రాత్రి అన్నాడా లేదా అభయంకరమైన రాత్రి అన్నాడా కూడా మనం ఆలోచించాల్సింది. ఇక్కడ ఆ పదాలు అంత చక్కగా ఉంటాయి. సంస్కృతంగానే తెలిస్తే ఇంకా మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు. అందులో ఈ సమాధి భాష అక్కడే ఒక లౌకికంలా వినబడుతుంటుంది, కాస్త బుద్ధి పెడితే అందులో మరొక భావం కనబడుతుంది. అందుకే స్వామి మాట్లాడినటువంటి ఆ మాటల్లో ఎంత రమ్యమైన భావం ఉందంటే అవదత్ వదతాం శ్రేష్ఠో వాచః పేషైర్విమోహయన్. మృదువైనటువంటి స్వరూపంతో ఆ స్వామి ప్రకాశిస్తూ వదతాం శ్రేష్ఠ మాట్లాడే వాళ్ళల్లో గొప్పవాడైన భగవానుడు. ఎందుకంటే ఆయన పలుకులు వేదాలు వేదాంతాలు మరేమవుతాయి? జ్ఞానం తప్ప మరొకటి పలకనటువంటి స్వామి నోట మాటలు ఎలా ఉంటాయో చూడండి. రజన్యేష ఘోర రూప ఘోరసత్వ నిషేవిత ప్రతియాత వ్రజం నా ఇహస్థేయం స్త్రీభిస్సు మధ్యమా. ఇది శ్లోకం. నిన్న మనం చెప్పుకున్నాం, ఇవాళ దాగిన ఆంతర్యం వాళ్ళు చెప్పుకుందాం. రజన్యేష ఘోర రూప అంటే ఈ రాత్రి చాలా ఘోరమైనది, ఘోరసత్వ నిషేవిత భయంకరమైన ప్రాణులు తిరుగుతున్నారు కనుక మీరు వెళ్ళిపోండి. ప్రతియాత వ్రజం నేహస్థేయం ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని. ఇప్పుడు వాళ్ళని ఆహ్వానిస్తున్న విధంగా దీని అర్థం మార్చచ్చు, ఏమీ కష్టపడక్కర్లేకుండా. రజనీ ఏష ఘోర రూప అనేది సంధిలో అఘోర రూప అన్నప్పుడు ఏషాలో ఆ కలిసిపోయింది. రజనీ ఏష అఘోర రూప, ఈ రాత్రి పరమ శాంతమైనది సుమా. అందుకే శరద్రాత్రి వేళ నా సన్నిధిలోకి వచ్చేటువంటి సత్వములు ప్రాణులు ఎలాంటివంటే అఘోర సత్వనిషేవిత, వాళ్ళు అఘోర రూపులే. అఘోరం అంటే ఘోరము లేని స్థితి. అంటే సృష్టిలో ఎంత కాదన్న ద్వంద్వములు ఘోరములు, ద్వంద్వాతీతము అఘోరము. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇంకా అక్కడ తప్ప ఇంకా ఇప్పుడు అఘోరతత్వం అర్థమవుతున్నది కదా. అందుకే అఘోర సత్వనిషేవిత ప్రతియాత వ్రజం వెళ్ళిపోండి వ్రజానికి. నేహస్థేయం ఇక్కడ ఉండకు కదా. ఇప్పుడు ప్రతియాత వ్రజన్న మీరు వ్రజమునికి వెళ్ళవద్దు, ఇహస్థేయం ఇక్కడ మీరు ఉండవచ్చు. చూసారా మాట ఎంత చక్కగా సరిపోయిందో. ఇది వారికి అందులోంచి ధ్వని అందింది. అందుకే పరమాత్మ వదతాం శ్రేష్ఠ గనక ఈ మాట మనం తెలుసుకోవాల్సింది. కనుక భగవానుడు ఒక విధంగా వారి యొక్క స్థితిని తెలుసుకుని స్వాగతం ఓ మహాభాగా అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చినటువంటి ఆగమనం ఆగమనం కావాలి కదా. అటువంటప్పుడు వాళ్ళని వెళ్ళిపోమని ఎలా చెప్తాడు? స్వాగతం చెప్తూ వెంటనే పొండి అని చెప్తే ఏమైనా బాగుంటుందా? కానీ స్వాగతం యొక్క భావమే తర్వాత శ్లోకంలో మనం తీసుకున్నాం. ఇలాగా రాసలీలకు వ్యాఖ్య రాసినటువంటి మహానుభావులు ప్రతి పదాన్ని కూడా అనేక రకాలుగా విశ్లేషించి అందులో యోగపరమైన సమాధిపరమైన అర్థాలు చెప్పుకున్నారు. అవి మాత్రమే తెలుసుకుంటే ఒక నెల రోజులు రాసపంచాధ్యాయం చెప్పుకోవచ్చు. అటువంటి శుద్ధాంతఃకరణులై కథ లేదు గనక విసుగు అనేటటువంటి భావం లేనటువంటి వారు అయితే కేవలం కృష్ణభక్తి అనే ఒకానొక వస్తువు వాళ్ళ బుద్ధిలో ఉన్నట్లయితే అలా ఆస్వాదించవచ్చు. అంత రమ్యమైన భాష్యం మనకి పెద్దలు అందించారు. అవన్నీ కూడా బట్టతలకి మోకాలకి ముడిపెట్టే దూరాన్వయాలు ఏవీ లేవు అందులో. వాళ్ళు సమాధి స్థితిలో అనుభూతులకు వెళితే వాళ్ళు కొన్ని కనబడ్డాయి. ఆ కనబడ్డవి కూడా రాశారండి, కొన్ని ఆశ్చర్యకరమైన భావాలు. అవి చదివి కొన్నాళ్ల వరకు ఆ ఒక్క భావమే తిరుగుతూ ఉన్నటువంటి స్థితిని అనుభవించినటువంటి సమయాలు చాలా ఉన్నాయి. అంత చక్కటి భాష్యాన్ని అందించారు. వీళ్ళెవరు పండితులు కారనడానికి లేదు, కానీ పాండిత్యాన్ని మించినటువంటి రసయోగులు అందించారు. కనుక రసయోగం అనేటువంటి మాట మనం నిన్నటి నుంచి పట్టుకొచ్చుకున్నాం. అంటే రాసపంచాధ్యాయికి కావలసిన యోగం పేరు రసయోగం. అది మంత్రయోగమా, భక్తి యోగమా, నాదయోగమా, ధ్యానయోగమా, జ్ఞానయోగమా? ఏం కాదు, రసయోగం. అదొక ప్రత్యేకమైన ప్రక్రియ. అది కర్మమిశ్రిత జ్ఞానమిశ్రిత భక్తి కంటే అతీతమైన శుద్ధ భక్తి అనేటువంటి సిద్ధాంతం మధుసూదన సరస్వతి చెప్పిన దాని ప్రకారంగా మనం గ్రహిస్తూ పరమాత్మ వారి యొక్క వేదనాపూరితమైనటువంటి స్థితిని తెలుసుకుని ఇది విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వర
ప్రహస్య సదయం గోపీరాత్మారామోప్యరీరమత్. ఆయన యోగీశ్వరేశ్వరుడు, ఆత్మారాముడు. ఇవాళ ప్రారంభంలో శ్రీరామ శబ్దం కృష్ణుడికి అన్వయించేశారు మా డాక్టర్ గారు. ఖచ్చితంగా మాట సుఖయోగేంద్రుడు అన్నాడు, ఆయన రాముడేట, ఆత్మారాముడు అన్నారు. చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఆయన ఆత్మారాముడు, తనయందు తాను ఆనందించేవాడు, ప్రతివారిలో ఆత్మరూపుడై ఆనందముగా ఉండువాడు. ప్రతి వాళ్ళ నిజానికి ఆనందం ఆత్మ యొక్క స్వరూపం, దుఃఖం ఆత్మ యొక్క స్వరూపం కాదు, తెలుసుకోండి. మరి దుఃఖం దేని యొక్క స్వరూపం? అజ్ఞానం యొక్క స్వరూపం. అంటే ఎంత గొప్పగా చెప్పాడు ఇక్కడ. ఆత్మ యొక్క స్వరూపం ఆనందం, అసలు నీ స్వరూపమే ఆనందం అయ్యా, మరి ఏడుపు ఎందుకండి అంటే తెలియకపోవడం వల్ల అయ్యా అన్నాడు, ఇంక మరొకటి కాదు ఇక్కడ. అందుకే అజ్ఞానం బాగా కప్పేస్తుంది ఆత్మ అనే జ్యోతికి. అది ఎలాంటిదంటే వెలుగుతున్న దీపానికి మసి అద్దం దగ్గరుంటే ఎలా ఉంటుందో అలాగా అన్నాడు ఇక్కడ. దీపం అలాగుంది, అద్దానికి మసి ఉంది, ఏం చేస్తాం ఇక్కడ? అందులో తారు పూసినటువంటి అద్దం అనుకోండి, ఇంకా బాగుంటుంది. వెనకాల దీపం ఉన్నది ఏమంటదు. ఒకవేళ ఎవడైనా పొరపాటుని గీకాడు అనుకోండి, గీకినప్పుడు ఆ లోపటి వెలుగు ఆ గీకినటువంటి శుద్ధమైన స్థితిలోంచి బయటకు కనబడుతుంది. అలాగే అజ్ఞానం ఆవరించిన అంతఃకరణానికి ఏదో ఒక పుణ్య విశేషం చేతనో, ఒక మహాత్ముడి బోధ చేతనో కాస్త మాలిన్యం తొలగితే ఆ లోపల వెలుగు ప్రకాశిస్తే అది ఆనందంగా అనుభవానికి వస్తుంది అయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఆ భగవదానందమే ఆ విధంగా వస్తుంది ఇక్కడ. ఇంత విశేషమైనటువంటి అంశం ఇక్కడ. అలాంటి రమ్యమైన ఆనందస్వరూపుడు గనక రమించువారెవరురా రఘుత్తమా నిను విన శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించువారెవరురా. పైగా యోగులు దేనియందు ఆనందిస్తారో ఆ తత్వం పేరు రామం. యోగులు ఆనందించే తత్వం అది. మనం ఆనందించే రామం చాలా ఉంది. అందుకే ప్రపంచంతో ఆనందించే వాళ్ళకు టైటిల్ ఇచ్చాడు పరమాత్మ. అఘాయు ఇంద్రియారామో మోఘపార్థ సజీవతి అన్నాడు. పరమాత్మతో ఆనందం కాకుండా ప్రాపంచిక విషయాలతోనే ఆనందం అనుకుని అది అనుకూలమైతే సంతోషిస్తూ ప్రతికూలమైతే దుఃఖించే జీవులకి కృష్ణ పరమాత్మ ఇచ్చిన టైటిలు పాపజీవనుడు. అఘాయు అంటే పాపజీవనుడు. రెండో టైటిల్ ఇంద్రియారాముడు అన్నారు. అంటే ఇంద్రియాలతోనే సుఖము అనుకునేటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళు మోఘపార్థ సజీవతి. మూడో బిరుదు చాలా బాగుంది. వాడు బ్రతుకున్న వ్యర్థుడు అని చెప్పారు ఇక్కడ. మూడు మాటలు ఇక్కడ. ఎవరు? ఇంద్రియాలతో సుఖపడ్డమే చేతనైనటువంటి వాళ్ళు. కానీ పరమాత్మ విషయంలో ఆత్మారాములు. కానీ ఇంద్రియారాములు ఆత్మారాములు ఇద్దరున్నారు. అయితే ఇంద్రియారాముల సంఖ్య 199.9%. ఆత్మారాముల సంఖ్య 0.1 అయినా సందేహమే. అలాంటి వాళ్ళు దొరకడం కష్టమండి. కేవలం పరమాత్మ యందు ఆనందించేవారు ఆత్మారాములు. ఆ ఆత్మగా వారి యందు ఆనందానుభూతిగా వచ్చేవాడు ఆయన. కనుక ఆత్మగా ఆనందించువాడు, ఆత్మగా ఆనందమును అందించువాడు, ఆనంద రూపుడైనవాడు ఆత్మారాముడు. కనుక ఆత్మారాములే ఆయనందు ఆనందిస్తున్నారు. మరి ఆయనే దిగినప్పుడు ఎలా ఉన్నదండి ఇక్కడ? ఆనందమే ఆయన. నిన్న మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడు వెలుగు కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పంచదార తీపి కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కృష్ణుడు ఆనందం కోసం దేన్ని ఆశ్రయించని అవసరం లేదు. అది ఆత్మారామ యొక్క స్థితి. అని ఆత్మారాముడు కృష్ణ పరమాత్మ. ఎక్కడ ఆనందిస్తున్నాడు ఆయన? సకల భువన జనులలో. ఒక్క మాట చెప్పినాడు, అందరిలోనే ఆనందరూపుడు ఆయన ఉన్నాడు. తెలుసుకున్న వాళ్ళు ఆ ఆనంద రూపంతో ఆనందిస్తారు. తెలుసుకోని వాళ్ళు ఆ వెలుగు దేని మీద పడితే దాన్ని ఆనందిస్తారు. అర్థమైంది కదా? ఆత్మ యొక్క వెలుగు దేని మీదైనా పడితేనే అది నాది, ఇది ఆనందం అనుకుంటున్నాం. కానీ అక్కడ ఆనందం లేదు. మనం బల్ల మీద కాంతి ఫోకస్ చేసుకుని బల్ల వెలిగిపోతుంది అన్నట్టుగా అహం యొక్క కాంతిని, ఆత్మకాంతిని వస్తువులపై ప్రసరింపజేసి దాని ఆనందాన్ని అనుభవిస్తున్నామే తప్ప ఆ వస్తువులు ఎందు సహజమైన ఆనందం లేదు. ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సింది. కానీ అది అర్థమయ్యే లోపల జీవితం అయిపోతుంది. అది వచ్చిన బాధ అక్కడ. కనుక అసలు స్వరూపమైన ఆత్మ అక్కడ ఉన్నది. కనుక ఆ వాడేవాడు ఆనంద స్వరూపుడు. అందుకు వాడే ఆత్మారాముడు. ఇక యోగులే అలా ఉన్నప్పుడు యోగీశ్వరేశ్వరుడు ఎలా ఉంటాడు అది చెప్పడం ఇక్కడ. యోగులే ఆత్మారాములై ప్రాపంచక విషయాల యందు రమించరే. అలాంటిది యోగీశ్వరేశ్వరుడైనటువంటి ఆత్మస్వరూపుడై ప్రతివారుడు ఆనందమూర్తి ఉన్న ఆత్మారాముడు ఉన్నాడే, వాడు ఎలా ఉంటాడు? అందుకే రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే అంటోంది శాస్త్రం. యోగులు ఏ పరంధామమును చేరుకుని రమించుతారో, ఆనందిస్తారో ఆ ఆనంద స్వరూపమేదో దాని పేరు బ్రహ్మము. కనుక ఆనందమే బ్రహ్మము. ఆనందో బ్రహ్మేతి వేజానాత్. అది వాళ్ళ ఆత్మారామ యోగీశ్వరేశ్వర అనే మాటకి మరొక రకమైన అర్థం చెప్పుకున్నాం. భగవంతుడు వాళ్ళని అనుగ్రహించాడు. వాళ్ళ అనుగ్రహం కోసం వాళ్ళతో ఆయన క్రీడించాడే తప్ప తాను ఆనందం కోసం కాదు ఇక్కడ. దానితో వారందరూ ఆనంద పరవశులై పరమాత్మతో ఆ దివ్యమైనటువంటి శరత్పూర్ణిమ వేళ యమునా నదీ తీరంలో రమ్యమైన బృందావనంలో ఇసుక తిన్నెలు, విశాలమైనటువంటి వృక్షములు, ఆ వృక్షముల్లోంచి కొమ్మల్లోంచి పడుతున్న వెన్నెలల కాంతులు, ఆ రమ్యమైన కాసారాలు,
ఆ కృష్ణ పరమాత్మని వదలలేక అంతరాత్రి వేళ కూడా కిలకిలారావాలు చేస్తున్న పక్షులు, వికసించిన కుసుమాలు, ఆ రమ్యమైన బృందావన శరత్పూర్ణిమ రాత్రివేళ తాభిస్సమేతాభిరుదార చేష్టిత ప్రియేక్షణోత్ఫుల్లముఖీభిరచ్యుత ఉదారహాసద్విజకుందధీదితి వ్యరోచతైణాంక ఇవోడిభిర్వృత. కృష్ణ భగవానుడు వాళ్ళని ఆ విధంగా అనుగ్రహించగానే వారు మనోరథములు తీరి ముఖములు వికసించి ఆనందపరుసులయ్యారు. పైగా నవ్వుతున్నప్పుడు ఎలా ఉన్నది అంటే ఆ చంద్రుడు కాస్త సిగ్గుపడ్డాడు. అంత అందంగా ఉన్నది స్వామివారి యొక్క వదనంలో మందహాసం. పైగా ఎన్ని నక్షత్రాల మధ్య చూడు నిండు చంద్రుడిని మెరిసిపోతున్నాను అంటే ఎందరి గోపికల మధ్య మెరిసిపోతున్న నాకంటేనా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అంత దివ్యంగా. ఉపగీయమాన ఉద్గాయన్ వనితా శతయూథప. చాలా గొప్ప రహస్యమైన శబ్దం ఇది. వనితా శతయూథప, వందలాది గోపికలండి. ఇక్కడ శత అంటే 100 కాదు, ఇక్కడ శబ్దం వందలాది అని అర్థం. ఇక్కడ వందలాది గోపికలు ఎక్కడి నుంచి వచ్చారు? అందరూ వ్రజం నుంచి వచ్చిన వాళ్ళేనా? ఇది ఒక రహస్యమైన అంశం. అవి మనం మహారాసంలో తెలుసుకుందాం. యూథప మాట వేశారు ఇక్కడ. యూథప శబ్దానికి మనం సమూహము అని అర్థం చెప్పుకున్నా, గుంపు అని అర్థం చెప్పుకున్నప్పటికి కూడా గోపికా యూధము అని రాసశాస్త్రంలో చెప్పబడింది. ఒక శాస్త్రం ఇది. గోపికా యూధంలో చెప్పబడినటువంటి రాసశాస్త్రంలో అంశములు అందరూ గుర్తున్నాయి కదా, నేను చెప్పుకున్నాం గోపికా యోగంలో. అటువంటి వారు వాళ్ళందరూ నిత్యసిద్ధలు, సాధన సిద్ధలు, అదేవిధంగా ఋషిరూప, శృతురూప, అనన్యపూర్వరూప గోపికలు, ఇలాంటి వివిధములేని సంకీర్ణ భావరూప గోపికలు. ఇన్ని రకాల గోపికల గురించి గర్గ సంహిత మొదలైనటువంటి గ్రంథములు మనకు తెలియజేస్తున్నటువంటి అంశం. వాళ్ళు అనేక జన్మల సాధనల చేతి శుద్ధమైన అంతఃకరణం కలిగి కేవల భగవదనుభూతికై ప్రత్యేకమైన మహాభావకోశ శరీరములు పొందినవారు. ఇది రహస్యం. మహాభావకోశం అది అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఆ శరీరముల స్థితే వేరు. అంటే భగవద్రసపానం చేయడానికి యోగ్యమైనటువంటి కోశం ఏదయ్యా అంటే మహాభావకోశం అన్నారు ఇక్కడ. భగవద్రసపానం ఎందుకంటే ప్రపంచ రసపానానికి పంచకోశాలు ఉన్నాయి. భగవద్రసపానం పంచకోశ వ్యతిరిక్తమైన ఒక శరీరం అన్నారు. అది ఎలా ఏర్పడుతుందంటే నిరంతర భావనాయోగం చేత సంతోషించినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి. ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి లేదా కృపాశక్తి లేదా దయాశక్తి సాధకుడి యొక్క నిరంతర భావనారూపమైనటువంటి యోగముతో శుద్ధుడయ్యాడని తెలిసాక ఆ అనుగ్రహ శక్తి అనుగ్రహించి ఒక కోశాన్ని ఇస్తున్నది. ఆ కోశం పేరు మహాభావ కోశం. ఆ కోశం పొందిన వారు మాత్రమే కృష్ణ రసపానానికి అర్హులు. ఇంతకీ ఆ మహాభావకోశ శరీరాన్ని ఇచ్చేదెవరు, దానితో వాళ్ళు పొందే అనుభూతి ఏమిటో తర్వాత అధ్యాయాల్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా తర్వాత అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవలసిన ప్రశ్నలు. ఇవి పట్టుకుని లోపలికి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ వాటి సమాధానాలు మనం మరింత రసానుభూతులకు తీసుకువెళుతుంటాయి. మహాభావ కోశ దేహం, మహాభావ కోశం అన్నా చాలు, లేదా మహాభావ దేహం అనుకున్నా చాలు. ఆ దేహం అనడానికి లేదు, అది ఒకటి ఉన్నది ఇక్కడ. దహన లక్షణం కలిగింది కదా, ఇది దహ్యమానమైనటువంటిది దేహం, కానీ దానికి అది లేదు. అందుకోసం దేహ శబ్దం వాడరాదు, శరీర శబ్దం వాడరాదు. శరీరం అంటే శీర్ణత్వాత్ శరీరం, జీర్ణించిపోయేది శరీరం. కానీ శరీరము దేహం అనే పేర్లు ఇప్పుడున్న వాటికి సరిగ్గా సరిపోతాయి, కానీ దానికి ఆ పేరు వాడరాదు అన్నారు ఇక్కడ. అదొక ప్రత్యేకం. అందుకే మహాభావ రసకోశం ఇంకా చెప్పాలి అంటే అదొక ప్రత్యేకమైన అంశం. సరే, మొత్తానికి పరమాత్మ వాళ్లతో విహరిస్తున్నటువంటి వైనం. మాలాం బిభ్రద్ వైజయంతీం వ్యచరన్ మండయన్ వనం. వైజయంతిమాలను ధరించి, వైజయంతిమాల అంటే నిశ్చయత్వాత్ జయశీల వైజయంతి అన్నారు. అంటే అది ఎప్పుడు నిశ్చయంగా జయమే దాని లక్షణం. అలాంటిది వైజయంతిమాల. దాన్ని ధరించినవాడు వైజయంతి అని చెప్పడంలో విశేషం ఏంటంటే బిభ్రద్వాసక్కనక కపిశం వైజయంతీంచ మాలాం. బహుశా 4-5 సార్లు చదువుంటాం మొత్తం భాగవతం ప్రారంభం నుంచి. బర్హాపీడం నటవరవపు కర్ణయొక్కర్ణికారం బిభ్రద్వాసక్కనక కపిశం వైజయంతీంచ మాలాం. వేణుగీతంలో మొదటి శ్లోకం అది. పరమాత్మ వేణుగాన సమ్మోహనమూర్తిగా ఉన్నప్పుడు వర్ణించారు ఇక్కడ. అక్కడ వైజయంతి శబ్దం మళ్ళీ ఇక్కడ చెప్పబడుతుంది. వైజయంతిమాల ఎవరికి ఉంటుంది? కొంచెం ఆలోచిస్తే అందరికీ తెలుసు. నారాయణుడికి సహజంగా ఉంటుంది వైజయంతిమాల. కానీ కృష్ణుడు నారాయణ అవతారం కదా, వైజయంతిమాల వేసుకొచ్చాడా అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. పరమాత్మ తానంత తాను దిగాడు కనుక అదే వైజయంతి, అదే వనమాల ప్రకాశిస్తున్నాయి ఇక్కడ. అందుకు బిభ్రద్ వైజయంతీం వ్యచరన్ మండయన్ వనం. అలాంటి వైజయంతిమాల ధరించి అద్భుతమైన పీతాంబరధారయ్యై
రమ్యమైన ఆభరణములు ధరించినటువంటి కృష్ణ పరమాత్మ అడవిని అలంకరింపజేస్తూ విహరించాడన్నాడు. కృష్ణ పరమాత్మ విహరించడమే బృందావనానికి అలంకారం. ఆయన లేనప్పుడు ఏమున్నది ఇక్కడ? అందుకే వ్యచరన్ మండయన్ వనం, అలా ప్రకాశింపజేస్తూ నద్యాహ పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకం. అక్కడ యమునా నది ఇసుక తిన్నెల్లోకి ప్రవేశించాడు అన్నారు. ఈ ప్రవేశించాడన్న దానికి ఒక భాగవత తత్వవేత్త గొప్ప వ్యాఖ్యానం ఇచ్చాడు. ఇసుక తిన్నెల్లోకి ప్రవేశించడం ఏంటి? ఇసుక తిన్నెల పైకి వచ్చాడంటారు కానీ లోపలికి వెళ్ళాడేంటయ్యా అంటే, అక్కడ ఇసుక రేణువులు ఎన్నున్నాయో గోపికలు అంతమంది ఉన్నట్టండి. అక్కడ అందరిలో ప్రతి ఇసుక రేణువులు ఎన్నున్నాయో అందరు కృష్ణులు ఉన్నట్టు. అది రహస్యం. ఇక్కడ అసంఖ్యాకమైన గోపికలు వాళ్ళు అని చెప్పడం కోసం ఆ మాట అన్నారు. పరమాత్మ హస్తస్పర్శ, ఆయన వాక్కులు, ఆయన మందహాసములు, ఆయన యొక్క లాలనలు ఇవన్నీ అనుభవిస్తూ ఎంత యోగమండి వాళ్ళకి. ఆ అనుభవిస్తున్నప్పుడు దాన్ని ఏమనాలి? అనుభూతిని రసం అనాలి. ఈ రసాన్ని ఏమనాలి? భగవద్రసం అనాలి. భగవద్రసానుభూతి అంత పొందుతూ ఉన్నప్పుడు మరి ఈ శరీరం గుర్తు రాకూడదు, అంతే కదా. అందులో అలా ఉండిపోతే చాలా బాగుంటుంది. కానీ అదేం ప్రారంధమో, ఆ భగవద్రసానుభూతి అనుభవిస్తున్న వాళ్ళై ఒక్కసారి ఎంత ఆనందం అనుభవిస్తున్నాం అనుకున్నట్ట. ఎంత ఆనందం అనుభవిస్తున్నాము అనగానే నేను వచ్చేసింది. నేను ఆనందం అనుభవించుచున్నాను అనగానే ఆనందం ఒకటి నేను ఒకటి అయిపోయారు. నేను ఆనందం అనుభవించుచున్నాను. ఆ కొద్ది గ్యాప్ కూడా మోక్షానికి అవరోధమే అన్నాడు ఇక్కడ. అది కూడా ఉండకూడదండి. నది సముద్రంలోకి వెళ్ళాక నేను సముద్రంలో చేరాను అనుకో, సముద్రం అయిపోతుంది. అలాగే భగవద్ అనుభూతిలోకి వెళ్ళాక నేను అనుభవిస్తున్నాను అనేది కొంచెం కలిగితే వెళ్ళి దేహాభిమానం ఏదో కాస్తున్నట్టు. అంటే మనకున్నటువంటి దేహాభిమానం కాదు అది. వాళ్ళు సాధన దశని దాటిపై సిద్ధ్యారంభ స్థితి నుంచి సిద్ధికి వెళుతున్న దశలోదే రాసలీల అని తెలుసుకున్నాం కదా. సిద్ధ్యారంభ స్థితి నుంచి సిద్ధి వరకు వెళ్ళేది తప్ప సాధన నుంచి సిద్ధికి వెళ్ళేది కాదు అది. కానీ సాధనకి సంబంధించిన లీల కాదు. అసలు రాసలీలకు పేరుంది శాస్త్రంలో, సిద్ధలీల అని పేరు. ఫలలీల, సిద్ధలీల అని రెండు పేర్లండి ఇక్కడ. అని రాసలీల విడిచిపెట్టి భాగవతం చెప్పామంటే ప్రాణం తీసేసి మనిషిని చూసినట్లే. అది ఇది ఫలం, ఇది సిద్ధ. అందుకే దీని పేరే సిద్ధలీల, దీని పేరే రాసలీల. కృష్ణ భక్తులకు కావలసింది భగవదనుభూతి. భగవదనుభూతికి మరొక పేరే రసం. ఆ రసమే రాసం. కనుక భగవద్ అనుభూతి అనేది ఎక్కడ సిద్ధిస్తుందో అది ఫలలీల కాక సిద్ధలీల కాక ఇంకేమవుతుంది ఇక్కడ? అందుకే రాసలీల అంటే సిద్ధలీలే. ఆ సిద్ధి ఎలా ఉండాలంటే ఆ మహానంద తాదాత్మ్యం చెందాక నేను ఈ ఆనందం పొందేను కదా అని కొంచెం భావం కలిగినా తత్ సమాధి నుంచి జారినట్టే. నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళబోతూ సవికల్ప సమాధిలో జారిపోతే అలా ఉంటుంది, అలా ఉంటుంది. ఆ స్థితి వీళ్ళకి ఒక్కసారి వచ్చింది. ఎవరికి? గోపికలందరికీ వచ్చి ఆత్మానం మేనిరే స్త్రీణాం మానిన్యోభ్యధికం భువి. ఏమిటి మనకెంత సుఖం దొరికిపోయింది? సృష్టిలో ఏ స్త్రీకి దొరకనంత భాగ్యం మనకు దొరికిపోయింది. ఎందుకంటే సాక్షాత్ పరమాత్మ దివ్యమంగళ విగ్రహం ధరించితే ఆ శరీరాన్ని, ఆ దివ్యమైన ప్రేమని ఈ శరీరంతో అనుభవించాము అంటే భూమి మీద ఉన్న స్త్రీలందరిలోకి మనకంటే మించిన సౌభాగ్యవంతులు మరొకరు లేరు కదా అని ఒక భావం కలిగింది. అంటే వాళ్ళకి అప్పుడు రెండు, భూమి యందున్న స్త్రీలు వాళ్ళకంటే తాము ప్రత్యేకము ఆ అనుభూతి పొందేము. అప్పుడు ఒక్కసారి ద్వైతంలో దిగాలి కానీ ఎక్కడికైనా పోవచ్చు. తాను తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం వాళ్ళకంటే తాను గొప్ప, ఇంత వచ్చింది. అంటే చ్యుతి ఏర్పడింది కదా. చ్యుతి ఏర్పడితే ఏం జరిగింది? తాసాం తత్సౌభగ మదం వీక్షమానంచ కేశవ ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరధీయత. రమ్యమైన శ్లోకం చెప్పాడు ఇక్కడ. వారి యొక్క సౌభాగ్య మదాన్ని చూసి, ఆ మదానికి మంచి టైటిల్ పెట్టాడండి. లేకపోతే మనలాంటి మదమే అది అనుకుంటామేమోనని. ఆ మదానికి చిన్న భేదం ఉంది. సౌభగ మదం అన్నాడు. అంటే సౌభాగ్య మదం. సౌభాగ్య మదం అంటే మా అంత భాగ్యవంతులు లేరు కదా అనేటటువంటి ఒకానొక మదము. మదం అంటే పారవశ్యం అనే భావం చెప్పుకోవచ్చు. అటువంటి సౌభాగ్య పారవశ్య భావంలో వెళ్ళి మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనుకున్నారు ఎప్పుడో. అంటే అహంకారం పూర్తిగా కరిగిపోతే కానీ కైవల్యం లేదు. అది ఏ రూపంలో ఉన్న ప్రమాదమే, ఏ రూపంలో ఉన్న ప్రమాదమే. ఒక్కొక్కసారి జపం చేసినా సాధన చేసినా ఒక తృప్తి కలుగుతుంది. వెంటనే ఇవాళ నాకు చాలా బాగా తృప్తి కలిగింది కదా అనుకున్నామో వచ్చేసింది వెంటనే. కానీ తృప్తి కలిగిందని తృప్తిగా అనుకుంటే పర్వాలేదు. ఏదో పెద్ద సిద్ధి కలిగిపోయిందని అహంలోకి వెళ్ళామా భగవంతుడు పరీక్ష పెడతాడు, మళ్ళీ కింద పడేస్తాడు అంతే. మళ్ళీ ఊరుకోడు. ఆ అహంకారాన్ని క్లియర్ చేసి మళ్ళీ పైకి తీసుకెళ్తాడు. అదే అంతేగాని నువ్వు ఒక్కసారి అహంకరించి కింద పడ్డంత మాత్రం పడిపో అన్నాడు అక్కడ. అందుకే ఆయన చూసి వీళ్ళలో ఆ కొద్దికి కూడా కరిగించేస్తే వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు కదా అనుకున్నాడు ఆయన. తత్ సౌభగమదం వీక్ష్య
ప్రశమాయ ప్రసాదాయ. రెండిటి కారణంగా పరమాత్మకు పనిచేసేట. ఏం చేశాడు తర్వాత చూద్దాం. కానీ ఎందుకు చేశాడో ముందు చెప్తున్నాడు. ప్రశమాయ, శమనం అంటే తొలగించుట, ప్రశమము సంపూర్ణంగా తొలగించాలి. ఏమిటి? అహం అంటే ప్రాపంచిక వాసన, దైహిక వాసన, నేననే భావం సంపూర్ణంగా కరిగించడం, ప్రకృష్ట భావంతో శమనము చేయుటకై ప్రశమాయ, పూర్తిగా తొలగించడానికై. అయితే ఎందుకండి తొలగించడం? ప్రసాదాయ, అనుగ్రహించుటకై అన్నాడు ఇక్కడ. సంపూర్ణముగా తత్సౌభగమదం ప్రశమాయ, దాని సౌభగమదాన్ని సంపూర్ణంగా తొలగించి ప్రసాదాయ, అనుగ్రహించాలని. ఇది ఒక అర్థం చెప్పుకున్నాం కదా. ప్రశమాయ మరొక అర్థంలోకి వెళతాం. ఎందుకంటే యోగ భాష కదా. ప్రపంచోపశమం శాంతం చతుర్థం మన్యంతే శివం అద్వైతం, మాండుక్యోపనిషత్తులో ఉన్నటువంటి మాట ఇక్కడ. ప్రపంచోపశమం, ప్రపంచము ఉపశమించిపోయినటువంటి స్థితి అన్నాడు. ప్రపంచం అసలు ఏమాత్రం లోపల ఉండకూడదుట. అది మనం చెప్పుకున్నాం. 3 అవస్థల గురించి గుర్తుందా? జాగ్రత్త అవస్థలో ప్రపంచం ఉంది, స్వప్నావస్థలో ప్రపంచం ఉంది, సుషుప్తి అవస్థలో ప్రపంచం లేదు, కానీ ఉన్నదేదో తెలియట్లేదు, అదికి వచ్చింది బాధ. కనుక అది కూడా కాదు. కనుక అసలు ప్రపంచం ఏమీ లేకుండా ఉన్న స్థితి ఎక్కడ తెలిసిపెడుతుంది అంటే 3 అవస్థల్లో, 2 అవస్థల్లో ప్రపంచం ఉంది, 3 అవస్థల్లో ప్రపంచము తెలియబడట్లేదు, పరమాత్మ తెలియబడట్లేదు. అసలు ప్రపంచపు వాసన లేకుండా కేవలం పరమాత్మ మాత్రమే తెలిసే అవస్థ పేరేమిటి? ఎందుకంటే మమ్మల్ని అవస్థ పెడతారు అడిగి అంటారు. ఒక్కసారి చెప్పండి. ఆ అవస్థ ఒకటి ఉంది, మనకు రాకపోవచ్చు కానీ యోగులకు వస్తుంది. ఆ అవస్థ పేరు తురీయం, దాని పేరే సమాధి. అక్కడికి వచ్చే ప్రపంచం ఉపశమం. అక్కడ ప్రాపంచిక వాసన సంపూర్ణంగా ఉపశమించింది. ప్రపంచం అంటే నువ్వు చూసేది కాదు. ఏ దేహంతో ప్రపంచాన్ని చూస్తున్నావో ఆ దేహంతో కలిపి ప్రపంచం. అది మనం చెప్పుకున్న దేహం కూడా ప్రపంచమే, బుద్ధి ప్రపంచమే, ప్రాణము ప్రపంచమే, మనస్సు కూడా ప్రపంచమే. మనస్సుకు కూడా అతీతమైన ఒక స్వరూపం ఉందే, అక్కడికి వెళ్ళాలి. అది మాత్రమే మిగిలిపోవాలి. ఇప్పుడు నేను ఆనందించాను కానీ మనస్సు వచ్చేసింది. మనస్సు వచ్చేసిందంటే యోగం పండలేదని అర్థం. అమనస్క స్థితే కదా కావాలి ఇక్కడ. అందుకు ప్రపంచం పూర్తిగా ఉపశమించిన స్థితి అంటే కేవల తురీయావస్థ, సమాధ్యవస్థ. అది ప్రపంచ ఉపశమం, అది ప్రశమం. అటువంటి ప్రశమం ఏదైతుందో అది వీళ్ళంతటి వాళ్ళు పొందలేరు. ఆయన ప్రసాదం లేకపోతే దొరకదు కనుక ప్రశమాయ ప్రసాదాయ అన్నాడు. ఆ రెండు అందించడానికై వెంటనే చేసేదేంటి? అంతరధీయత, అంతర్ధానం అయిపోయాడు స్వామివారు. ఎక్కడ? ఒక్కసారిగా వైకుంఠానికి గోలోకానికి టకీని గిరిపోయాడండి. కాదండి బాబు, అందుకే మొదటి నుండి జాగ్రత్తగా వినాలనుకున్నాం. ఒక్కసారి ప్రహ్లాద్ చరిత్ర గుర్తు తెచ్చుకోండి, బలిచక్రవర్తి చరిత్ర తెచ్చుకోండి. ఎక్కడి నుంచో కొత్తగా రాక్కర్లేదు ఆయన. అందుకే గొప్ప మాట అన్నాడు, తత్ర ఏవ అంతరధీయత. ప్రతి శబ్దం తత్ర ఏవ, అక్కడ మాత్రమే. అక్కడ ప్రకటింపబడ్డ స్వామి అక్కడే లీనమైపోయాడు. ఎలా అండి ఇది సాధ్యం? సముద్రంలోంచి లేచిన కెరటం సముద్రంలోకి వెళ్ళినట్లే అన్నాడు ఇక్కడ. అక్కడ ఎంతసేపు విహరిస్తున్నవాడు అక్కడే లీనమైపోయాడు. అంటే కృష్ణుడు ఎవడు? ఇప్పుడు పట్టుకోండి, కృష్ణుడు ఎవడు? వైకుంఠం నుంచో గోలోకం నుంచో దిగినవాడు కాడయ్యా. సర్వవ్యాపకుడైన భగవానుడే ప్రకటింపబడ్డాడు. ప్రకటింపబడ్డవాడు అంతర్ధానమయ్యాడు. అంతర్ లోపల లీనమై వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ కనబడకుండా పోయాడో అప్పుడు వాళ్ళలో దుఃఖం మొదలైంది. ఎందుకంటే పరమాత్మ దొరికాడు, ఆయన్ని పట్టుకున్నాం, ఆయన గానం విన్నా, ఆయన నవ్వు చూసాం, ఆయన శరీర స్పర్శ పొందాం అన్న వాళ్ళకి, అంత స్పర్శకి, అంత ఆనందానికి, అంత సౌభాగ్యానికి కారణమైన భగవానుడు అంతర్ధానమైపోతే అంతకంటే బాధ మరొకటి లేదు. ఎవడు దొరికితే చాలనుకున్నారో, ఎవడు తప్ప మరేది అక్కర్లేదనుకున్నారో అలాంటి పరమాత్మ దొరికి అంతర్ధానమైపోగానే వాళ్ళకు కలిగిన వేదన ఉందే, ఆ విరహ వేదన భక్తిలో పరాకాష్ఠకు చెందిన విరహాశక్తిని గొప్పగా చెప్పబోతున్నది. ఆ విరహ వేదనతో వాళ్ళక్కడ సంచరించుతున్న తీరు మరొక అధ్యాయంలోకి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ గోపికా యూధాలు సంచరిస్తున్నాయి. నిత్యసిద్ధ సాధన సిద్ధ శృతిరూప ఋషురూప సంకీర్ణ రూప అనన్యపూర్వ రూప గోపికలు సంచరిస్తున్నారు ఇక్కడ. అంతర్హితే భగవతి సహసైవ వ్రజాంగనా. భగవానుడు అంతర్ధానం అవగానే వెంటనే వాళ్ళ పరిస్థితి దుఃఖితులై ఆ అడవిలో తిరుగుతూ కృష్ణ ఎక్కడున్నావయ్యా అని వెతుక్కుంటున్నారు ఇక్కడ. అలా భగవంతుడిని అన్వేషిస్తూ ఏడవడమే గొప్ప సాధన అండి. భగవంతుడిని అన్వేషిస్తూ ఏడవడం గొప్ప సాధన. ఎందుకంటే అన్వేషణయే సాధన అనే విషయం మనం గతంలో ఇదే ఊళ్ళో సుందరకాండలో చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది ఇప్పుడు అన్వేషణ కనుక. పరమాత్మను వెతుక్కుంటున్నారు. వెతుక్కోవడం అనేది గొప్ప సాధన. ఎందుకంటే వీళ్ళ యోగం పండించడానికి భగవానుడు మరొక భూమికలోకి తీసుకువెళ్ళాడు వాళ్ళని.
ఇంతవరకు బాహ్యంగా వాళ్ళ దేహస్పృహతో భగవద్దేహానుభవాన్ని పొందారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని భగవానుడు ఏం చేస్తున్నాడంటే తనని అంతరానుభూతిలోకి తీసుకువెళ్తున్నాడు వాళ్ళకి. ఇది భగవానుడు చేసిన అనుగ్రహం. అంతరధీయత అనే మాటలో అక్కడికక్కడే అంతర్లీనమయ్యాడు అనే కంటే వాళ్ళ హృదయాల్లో లీనమయ్యాడును కూడా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే భగవానుడు అన్వేషణ పేరుతో పరమాత్మని ఎలా వెతికితే అనుభూతి పొందుతారో ఆ విధమైన స్థితికి వాళ్ళకి తీసుకువెళ్తున్నాడు. ఇదా అర్థం చేసుకోవాలి. అందుకని భగవంతుడు కనబడకుండా వెళ్ళిపోయాక వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు అని మాత్రమే కాదు, ఈ అన్వేషణలో ఉన్న మాధుర్యాన్ని మనం వాళ్ళు ఎలా అన్వేషణ చేస్తున్నారో దాన్ని బట్టి తెలుసుకుందాం. ఇక్కడ రెండు అన్వేషణ, విరహం, ఈ రెండు మనం గ్రహించగలిగితే ఈ రెండు శబ్దాలతో కూడిన యోగాన్ని మనం గ్రహిస్తాం. అన్నిటికంటే భగవద్విరహ యోగం చాలా గొప్పది. భగవద్విరహ యోగం కలిగిన భక్తులు మనకు భూమి మీద కనబడరండి. అంటే అలా లేరని నేను అనలేదు, కనబడరన్నాం. ఇక్కడ వాళ్ళు కనబడరు. లేరా, ఉంటారు. వాళ్ళు మనకు కనబడాలనుకోరు. కనబడాలనుకున్నారు అంటే వాళ్ళకి భగవద్విరహం ఎక్కడుంది? వాళ్ళు నిరంతరం భగవంతుడు లేడని, భగవంతుడు కావాలని తప్పించిపోతున్నటువంటి వాళ్ళు. ఉన్న భగవానుడు కనబడకుండా అయ్యాడే అనేటువంటి భావనతో ఉంటారు. భగవద్విరహ యోగం చాలా విశేషం. భగవద్విరహం ఎంత తీవ్రంగా ఉండాలి అంటే రామకృష్ణ పరమహంస చెప్తారు చూడండి. భగవద్విరహ యోగం, విరహయోగం అంటే అర్థం ఏమిటి? మన లోకంలో కూడా ఒక ఇష్టమైన వ్యక్తి దగ్గర లేకపోతే భోజనం సహించదు, ఆఖరికి నిద్ర పట్టదు, దుఃఖితులమే తదేక స్పృహలో ఉంటాం. వెళతాం, ఉద్యోగం చేస్తాం, జీతం తెచ్చుకుంటూ ఉంటాం, కానీ బుద్ధి మాత్రం ఎవరి నుంచి విరహం వచ్చిందో అదే ఆలోచన చేస్తూ ఉంటాం. లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఆఖరు చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఈ పనికిమాలిన విరహాల్లో పడి చదువును కూడా ఎగ్గొడుతున్న వైనాలు మనం చూస్తున్నాం. దీని అర్థం ఏంటంటే ఒక ధ్యాసలో పడితే మిగిలిన పనులు పెద్ద ఆసక్తిగా చెయ్యం, అవునా లేదా? ఇవి లోకంలో ఉన్నటువంటి భావాల వల్ల చూస్తున్నాం. కానీ పరమేశ్వర ధ్యాసలో పడి ప్రాపంచిక విషయాలు అంత పట్టించుకునేటువంటి స్థితి ఉందే, అది ఉత్కృష్టం, ఉత్తమం. ఏడవడం గొప్పదా అని కాదు, దేనికోసం ఏడుస్తున్నావో దాన్ని బట్టి ఏడుపు గొప్పదో తక్కువదో చెప్పుకోవాలి. ఇక్కడ అది లోకం కోసం ఏడ్చే ఏడుపు దరిద్రం, పరమాత్మ కోసం ఏడ్చే ఏడుపు వాడికి యోగం, అది విన్నవారికి సంగీతం. అందుకు త్యాగరాజు ఏడుపు, ఒక అన్నమయ్య ఏడుపు, ఒక మీరాబాయి ఏడుపు, ఒక సూరదాస్ ఏడుపు మనకు రమ్యమైన సంగీతమై మనకు సాధనా మార్గమైంది. చూడండి ఇక్కడ ఆ దుఃఖం చాలా గొప్పది. ఒకవేళ దుఃఖం రాలేదనుకోండి, దుఃఖం రాలేదే అని కాసేపు ఏడవమన్నారు. తదపిచ నజానే విలపనం పరంజానే మాత. ఆ ఏడుపు రాకపోతే ఏడవాల్సిందేనండి ఇక్కడ. అందుకే గొప్ప మాట చెప్తారు పరమహంస, ఏమనంటే నాయనా భగవంతుడు పొందాలనే తపన ఎంత ఉండాలంటే విరహం జ్వరం పెరిగినట్టు పెరిగిపోవాలండి. ఇక్కడ ఆ జ్వరం నయం కాకూడదు, ఆ జ్వరం నేను తీసుకెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. అంత జ్వరం ఎలాగైతే టెంపరేచర్ పెరిగిపోతుంటుందో అలా పెరిగిపోవాలన్నాడు. మొట్టమొదటి జ్వరం ఎలా మొదలవ్వాలంటే విరహజ్వరం. ఈ జన్మలో ఎలాగైనా భగవంతుడిని పొందుతాను, అంతేగాని నెక్స్ట్ జన్మ బెటర్ లక్ అని కాదు, ఈ జన్మలో తప్పకుండా పొందుతాననేది జ్వరం మొదలైందని అర్థంట. ఇంకా తర్వాత జ్వరం ఎలా పెరిగిపోవాలంటే ఈ జన్మంతానా బాబు, ఈ ఏడాదిలోనే భగవంతుడిని ఎలాగైనా పొందాలి అని సాధన మొదలు పెడతాడు. ఎందుకు ఏడాదిని పెట్టుకున్నాడు? ఈ లోపల లోక వ్యవహారాలు చూసుకోవాలన్నా కాదు, భగవంతుడు లాంటి మహావస్తువుని తక్కువ కాలంలో పొందలేము. అది అందుకు ఏడాది పాటు గట్టి సాధన చేస్తారు, మరొకటి లేకుండా అని. మళ్ళీ జ్వరం పెరిగిపోయింది. ఏడాది దాకానా, ఈ మాసమే. మళ్ళీ జ్వరం పెరిగిపోయింది. మాసం దాకా ఎందుకు, పక్షమే. జ్వరం పెరుగుతున్న కొద్దీ పక్షం వారమైంది, వారం దినమైంది, దినం ఏమవ్వాలంటే ఈ క్షణమే భగవంతుడిని పొందుతానని తపన కలిగితే జన్మ చివరి లోపల, జన్మ పూర్తి లోపల ఎప్పుడైనా పొందుతూ ఉన్నాడు. అంత విరహంతో బతుకంతా రగిలిపోవాలి. ఈ క్షణమే భగవంతుడు కావాలన్నంత విరహంలో బ్రతుకంతా రగిలితే అది విరహాశక్తి, అది విరహయోగం. ఆ విరహం సామాన్యం కాదు. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణమే అన్నాడు చైతన్య మహాప్రభు. గోవింద విరహం ఎలాంటిదంటే క్షణాలను యుగాలను చేస్తుందయ్యా అన్నాడు. భగవంతుడు దూరమవుతున్న కొద్దీ నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవరాదా. ఏమి ఆర్తండి ఇక్కడ. ఇంత ఎందుకురా నీ ఏడుపంటే నీ నగుమోము చూడాలని, మరి ఇంకేమీ లేదు. నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవరాదా. స్వామి ఎందుకయ్యా ఆలస్యం చేస్తున్నావు? ఖగరాజు నీ యానతి విని వేగచనలేడో, గగనానికి ఇలకు బహుదూరం వనినాడో, జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు వగజూపకు తాళను నన్నేలుకోరా. ఆ త్యాగజు గోపిక్కాడా అండి? అది విరహాశక్తి కాదు. తాళను రావయ్య, ఎందుకై ఆలోచించేస్తున్నావు? గరుత్మంతుడు ఇప్పుడు వెళ్ళలేను దూరం అన్నాడా? ఎంత ఆర్తి, ఎంత ఆర్తి.
ఆ ఆర్తి, ఆ నగుమోము కనలేని జాలి ఏదైతే ఉన్నదో ఆ జాలి పేరు విరహయోగం. ఆ విరహయోగంతో చేసే అన్వేషణ పరమాత్మ ఎక్కడున్నాడో వెతుకుతున్నారు. అసలు కనబడకపోతే వెతికేది లేదు, కనబడి మాయమిప్పాడు కనుక వెతుకుతున్నారు. ఇక్కడ ఆ కనబడి మాయపడంలోనే చాలా గొప్పకున్నది. ఆ కనబడిన రూపం హృదయంలో నిలుపుకుని ఆ నిలుపుకున్న రూపం బయట ఉందేమో అని వెతుకుతున్నారు ఇప్పుడు ఇక్కడ. కానీ దేన్ని వెతుకుతున్నారు? నిలుపుకున్న రూపాన్ని. అన్వేషణ యోగం ఎలా అవుతుంది అంటే చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఏదైనా ఒక వస్తువుని వెతుకుతూ ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుంది అంటే వస్తువు కనబడదు, కానీ వెతుకుతున్నంతసేపు మీరు గమనించండి, మీరు ఏ వస్తువు కోసం వెతుకుతున్నారో ఆ వస్తువు మీ హృదయంలో ఆ రూపం మెదులుతూనే ఉంటుంది. అవునా లేదా? ఒక సూది కనబడకపోయినా మనస్సులో సూది ధ్యానం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆఖరికి ఎక్కడైనా పుల్ల కనబడితే సూదేమో అనుకుంటావు. ఎందుకు అనుకున్నావు? దాన్ని ధ్యానిస్తున్నావు కనుక. నువ్వు ధ్యానించిన స్ఫుట రూపం కనబడినప్పుడు నా అన్వేషణ సఫలమవుతుంది అంటున్నావు ఇక్కడ. కనుక అన్వేషణ చేస్తున్నంతసేపు ధ్యానం బలపడుతుంది గనక, ధ్యానం బలపడితే అహంకారం మరింతగా కరిగిపోతుంది గనక ఆ ధ్యానం బలపడడానికై పరమాత్మ అంతర్ధానమై వీళ్ళ చేత అన్వేషణ సాగిస్తున్నాడయ్యా అన్నాడు ఇక్కడ. అంతర్ధానం అంటే తత్రైవ అంతర్ధీత కుత్ర బృందావనే నహి నహి తాసాం హృదయేషు, వాళ్ళ హృదయాల్లోనే అంతర్ధానమయ్యాడు. వాళ్ళు వెతుకుతున్నారు బయట. ఇక్కడ ఆ బయట వెతుకుతున్న తీరు చూడాలండి. క్రమంగా మనం సూదిని ధ్యానిస్తాం కానీ సూది కాము అదొకటి. కానీ మహానుభావులు ఎలాగైపోయారంటే అన్వేషణ చేస్తున్నప్పుడు వీళ్ళ స్థితి, ఆ స్థితిని వర్ణిస్తున్నాడు ఇక్కడ. గత్యానురాగస్మిత విభ్రమేక్షితైర్మనోరమాలాప విహార విభ్రమై అక్షిప్త చిత్తా ప్రమదా రమాపతే తాస్తా విచేష్టా జగృహుస్తదాత్మికా తదాత్మికా. ఇక్కడ ఆత్మశబ్దానికి మనస్సు అనే అర్థం. మనస్సు భగవన్మయమైపోగానే ఆయనతోనే చింతన చేస్తూ, ఆయనతోనే ధ్యానిస్తూ, ఆయనతోనే తిరుగుతూ ఇంతవరకు ఉన్న కారణంగా వీళ్ళ నవ్వులు, వీళ్ళ నడకల తీరులు, వీళ్ళ చూపుల తీరులని కృష్ణుడిని అనుకరిస్తున్నాయి. కృష్ణుడు ఎలా నడుస్తాడో అలా నడవడం, కృష్ణుడిలా నవ్వడం, కృష్ణుడిలా చూడడం. పోను ఒకరైతే ఇంకొకరు చెప్పడానికి అందరూ అలాగే ఉన్నారు అక్కడ. ఆయన్నే అనుకరిస్తున్నారా అన్నట్టు అయిపోయారు. ఎందుకంటే ఒక ఇనప ముక్కే సోదంటరాయిని రాయిగా అది సోదంటరాయిగా మారుతుంది. మరి పరమాత్మతో అంతసేపు సంచరించాక వాళ్ళ చిత్తం ఎలా అయిపోయింది? భగవన్మయమైపోయింది. నీ చిత్తంలో ఎలా ఉంటుందో నీ చూపు అలాగే ఉంటుంది. అంతే కదండి. తెలివైన వాడు ఎదురుగా నిలబడాలి, కానీ మన కళ్ళల్లోంచే మన మనసు చదవగలడు. ఏది నీ ఆలోచనో అదే నీ నుంచి ప్రకటింపబడుతుంది. కనుక వీళ్ళు కృష్ణమయులైపోయారు అంతఃకరణంతో. వాళ్ళ రూపము కూడా కృష్ణాత్మికం అయిపోయింది ఇక్కడ. అటువంటి ప్రవర్తనలే ఆయన ఎలా నవ్వుతాడు, ఎలా చూస్తాడు, ఎలా మాట్లాడతాడు అంతే మొత్తం. గతిస్మిత ప్రేక్షణ భాషణాదిషు ప్రియాప్రియస్య ప్రతిరూఢమూర్తయ అంటే వాళ్ళ ప్రియుడు వాళ్ళని ఆవేశించాడా అన్నట్టు ఉన్నాయి వారి మూర్తులు. ఎవరైనా ఆవేశించారనుకోండి ఆ భావములే ప్రకటింపబడతాయి. అందుకే మది నావేశించు నెల్లప్పుడు అన్నాడు మహానుభావుడు. గుర్తుందా? మొదటి స్కంధంలోనే ఎవరైనా భీష్ముడు వారు త్రిజగన్మోహనమూర్తి. అతను మా విజయం చేరడు వన్నెకాడు మది నావేశించి ఎల్లప్పుడు. ఆవేశం భలే ఉంటుందని, భగవంతుడు ఆవేశించితే భలే ఉంటుంది. అతను పట్టేస్తే భూతం పట్టినట్లే. భూతం పట్టేస్తే ఇంకా వీడి చేష్టలే ఉండవు, ఆ భూతం చేష్టలే వాడి నుంచి వ్యక్తమవుతుంటాయి. అందుకే ఏకో విష్ణుర్ మహద్భూత, పెద్ద భూతం వాడే. ఆ మహద్భూతం పడితే భలే ఉంటుంది. ఆ భూతం పట్టేసింది వాళ్ళని. అందుకే ప్రియస్య ప్రతిరూఢమూర్తయ ఆసావహం తిథ్యబలాస్తదాత్మిక. ఎన్ని మార్లు తదాత్మిక అంటాడండి. ఆత్మశబ్దానికి అది ప్రసరించే దాన్ని బట్టి చెప్పుకుంటామని చెప్పుకుని, దేహంలో ప్రసరించినప్పుడు దేహాత్మ. అలా ఆత్మశబ్దానికి మనస్సు అని రూపమని రెండు అర్థాలు చెప్పుకోవాలి. రెండుసార్లు తదాత్మిక ఎందుకు చెప్పాడంటే మనస్సంతా కృష్ణమయమైంది, ప్రవర్తనల వల్ల రూపమంతా కృష్ణమయమైందయ్యా. అందుకే తదాత్మిక రెండు చెప్పడంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఇది. దానితో వాళ్ళు పక్కనెవరు ఉన్నారో లేదో ఇవేవి చూసుకోవట్లే. పోనీ ప్రక్కన వేరే మూడు వాళ్ళు ఉంటే వేరే విషయం. ఎందుకంటే ప్రవచనం వినేటప్పుడు కొందరు ఆనందిస్తే కొందరు తలదించుకుని నిద్రపోతూ ఉంటారు. ఇది భిన్నములైన మూడ్స్. దానికి మనం ఏం చేస్తాం ఇక్కడ? అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కొందరు కృష్ణుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, కొందరు కృష్ణుడు అంటే ఇష్టం లేని వాళ్ళు లేరుగా. ఉన్నవాళ్ళందరూ ఒకే పిచ్చివాళ్ళు. ఒకే చోటు చేరితే భలే ఉంటుందండి. మచ్చిత్తా మద్గత ప్రాణా. వాళ్ళు భగవంతునికే చిత్తం ఇచ్చిన వాళ్ళు, భగవంతునికే ప్రాణం ఇచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఒకటి ప్రవర్తన ఇంకోడికి పాఠం నేర్పుతుంది. అందుకే నీకు పాఠం చెప్పేది నువ్వు అని వాళ్ళు చెప్పరు. ఒకడిని చూస్తూ ఉంటే ఇంకోడికి భక్తిలో
ఓ ఇలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇలా ఉండొచ్చు అన్నమాట అని తెలుస్తూ ఉంటుంది. అందుకే బోధయంత పరస్పరం, బోధ చెయ్యాలని చెయ్యరు, వాళ్ళ ప్రవర్తనే ఒకటి ప్రవర్తన ఇంకొకటికి బోధ అవుతుందయ్యా. ఒక భక్తుడు మరొక భక్తుడు గురువే, ఎలాగో వాడి ప్రవర్తన బట్టి ఇద్దరు ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందుతారు. ఇద్దరు ఒకరి నుంచి ఒకరు భక్తిలో ఇంకా ఇంకా మెరుగులు దిద్దుకుంటూ ముందుకెడుతుంటారు. వాళ్ళిద్దరు చేసే పని ఏంటంటే కథయంతశ్చ మాం నిత్యం, నా గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి మచ్చిత్త మద్గత ప్రాణం ఒక దగ్గరున్నారు. అందరు పిచ్చివాళ్ళకు దగ్గర చేరితే చాలా బాగుంటుంది. వాళ్ళని పిచ్చివాళ్ళు అనేవాడు వేరే ఉండడు, అది చాలా హాయిగా ఉంటుంది. ఆ పిచ్చితో బహు ఆనందంగా ఉంటారు ఇక్కడ. అంటే పిచ్చి ఎంత మల్టిపుల్ అయిపోయిందండి అక్కడ, అన్ని వందల వేల గోపికల్లో. అందుకే వాళ్ళందరూ కూడా తదాత్మిక, అలాగే తిరుగుతూ ఉచ్చైహిగా ఎలుగెత్తి గానం చేస్తున్నారు. కృష్ణ 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 అంటూ భగవన్నామం పలుకుతూ విహరిస్తున్నారండి ఆ బృందావనంలో. అందు గాయంత్య ఉచ్చైరముమేవ సంహత విచిక్షురున్మత్త కవద్వనాధ్వనం. ఆ బృందావనం ఏదో ఒక చోటను అడవి కదా, అడవుల్లోంచి అడవులు వీళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు. అయ్యా అర్ధరాత్రి దాటిపోయింది, మనమంటే టైం చూసుకుని కట్టేసుకు వెళ్ళిపోతాం, కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు. నిన్న మన ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడే ఉన్నారు తెలుసా. వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే పొందాల్సింది పొందే వరకు కదలకుండా ఉండడమే యోగం, అది వాళ్ళ దగ్గర ఉన్నదండి. ఇక్కడ అదే అక్కడే తిరుగుతున్నారు వారు. వనాధ్వనం, అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎలాగో ఉన్మత్త కవత్, పిచ్చి వాళ్ళల్లాగా, ఉన్మాదావస్థ, చాలా గొప్ప మాట. ఉన్మత్తత ఏమిటో చాలా బాగున్నది. మత్తత గురించి ఒక మాట చెప్పుకున్నాం మనం. మత్తెక్కిపోవడం అంటే పరిసరాలు మర్చిపోయడం, అంతే కదా. పరిసరాలు మర్చిపోయే స్థితి, ఒకదానితో తాదాత్మ్యం చెంది ప్రపంచాన్ని మర్చిపోతే దాని పేరు మత్తత. మత్తత చాలా చోట్ల కనబడుతుంది. ఉన్మత్తత కనబడాలండి. ఉన్మత్తత అంటే గొప్ప ఉత్కృష్టమైన మత్తత, అంటే చాలా గొప్ప మత్తు అని అంటాం, పెద్ద మత్తుని అర్థంలో వాడతాం. కానీ మనకు మత్తత చాలా ఉన్నది. ఏది పొందితే దానితోనే మైమరపు, ధనం వస్తే ధనమత్తత, విద్య వస్తే విద్యామత్తత. ఇంకా దానితో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుని కలిపేసుకుని స్వస్వరూపాన్ని తెలుసుకోలేం. ఇవన్నీ ఒట్టి మత్తతలే, చాలా బలంగా ఉన్నాయి కనుక ఉన్మత్తత అని అంటారు. కానీ ఉన్మత్తత అనే మాట యోగుల విషయంలో ఎలా వ్యవహరిస్తారంటే అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము. ప్రహ్లాదుడు అర్థమైతే గోపికలు అర్థమవుతారు. అందుకే విశేషమత్త చిత్తం, అది మామూలు మొత్తం కదయ్యా. అలాంటి పిచ్చి మా అందరికీ ఉందండి, అందుకే దాన్ని విశేషం అన్నారయ్యా అన్నాడు. ఇక్కడ అందరికీ ఉంటే సామాన్యం, కొందరికి ఉంటే విశేషం, అంతే కదా. ఇక్కడ అందరికీ మత్తత ఉంది. ధనం ఉంటే ఎవరికి మతం ఉండదండి, అందరికీ ఉంటుంది. విద్య ఉంటే ఎవరికి ఉండదు, అది ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఈ మత్తత అందరికీ రాదు. ప్రకాశ్యతే క్వాపి పాత్రే, ఎవడో అర్హుడికి వస్తుందటండి ఆ మత్తత. అందుకే అందరికీ దొరకని మత్తత, వీళ్ళకి మాత్రమే ఉన్న మత్తత, యోగులు కోరుకునే మత్తత, యోగుల ఆనందానుభూతితో పొందే మత్తత ఏదైతే ఉందో అది ఉత్ అంటే ఉచ్చస్థితిలో ఉన్న మత్తత, నీచమైన ప్రాపంచిక మత్తత కాదు కనుక ఉత్కృష్టమైన మత్తత కనుక ఉన్మత్తత, అది వారి యొక్క స్థితి ఇక్కడ. అది ఉన్మాదం, అంతేగాని మామూలు ఉన్మాదం కాదు. అటువంటి అద్భుతమైన పారవశ్యంతో, బ్రహ్మానంద పారవశ్యంతో ఉన్నటువంటి వారందరూ ఆ ఆనందానుభూతితో విహరిస్తూ పరమాత్మతో లీనమైపోయి అక్కడ కనబడుతున్న వనస్పతులన్నిటినీ అడుగుతున్నారట. మా కృష్ణుడు వచ్చాడు ఇక్కడికి అని. పప్రచ్చురాకాశవదంతరం బహిః భూతేషు సంతం పురుషం వనస్పతీన్. ఎంత రమ్యమైన భావం అండి ఈ శ్లోకంలో. అడుగుతున్నారు ఎవరిని? వనస్పతీన్ పప్రచ్చుహు. వనస్పతీన్ అంటే చెట్లు చేమలు వాటన్నిటిని అడుగుతున్నారు అంటే సరిపోతుంది కదా. ఎంత గొప్పగా అంటున్నాడు చూడండి. వాటిని అడగడం పిచ్చే కదండి, అంటే పిచ్చెక్కింది కనుక అడుగుతున్నారండి. వాళ్ళ పిచ్చెక్కి చెట్టు పుట్టని కృష్ణుడు ఎక్కడ అడుగుతున్నట్టు. అంతమంది పిచ్చి వాళ్ళు పిచ్చితో చెట్టుని పట్టుకుని కృష్ణుడు ఎక్కడ అంటున్నారు. ఇదేమైనా సమంజసమా అంటే సమంజసమే అంటున్నాడు సుఖయోగింద్రుడు. ఎందుకంటే వాటి వేట్లో లేనివాడిని వాళ్ళు అడగట్లేదు గనక అన్నాడు. ఇక్కడ ఎవరిని అడుగుతున్నారు అంటే అందమైన మాట. భూతేషు సంతం పురుషం, సర్వభూతముల యందు ఉన్నటువంటి పురుషుడు ఎలా ఉన్నాడు? అందరిలో ఎలా ఉంటాడండి? ఆకాశవదంతరం బహిః, ఆకాశము వలె అన్నాడు. గొప్ప మాట. ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ. ఉపనిషత్ సంస్కారం ఉంటే రాసపంచాధ్యాయి ఒక 100,000 ఉపనిషత్తులు పెట్టండి అంతే. అందుకు ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ ఉపనిషద్వాక్యం. ఆకాశవత్ అంతరం బహిః. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, ఫీలము అలాంటిది ఒకటి ఉంది.
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. బహిరంతరాల్లో వ్యాపించిపోయాడు. ఎలాగో ఆకాశము వలే అన్నాడు ఇక్కడ. ఆకాశం లోపల బయట కూడా వ్యాపించాడు, ఉపాధి అడ్డం మాత్రమే. ఆకాశంతో సహా అన్నిటి యందు వ్యాపించినవాడు ఆయన. అందుకే ఆకాశవత్ అంతరం బహి భూతేషు సంతం పురుషం. ఇప్పుడు చెప్పండి, రాసలీల భాష ఏమిటి? సమాధి భాష కాదు. వాణ్ణి వెతుకుతూ చెట్టుని పుట్టిని అడిగారు. అయితే సర్వవ్యాపకుడైన బ్రహ్మముని చెట్టుని పుట్టలో అడగడంలో పిచ్చితనమంటారా అంటే కాదయ్యా. ఆ పరమాత్మ వేణుగానానికి ఈ చెట్టు పుట్ట కూడా స్పందించడం చూశారు గనక ఆ కృష్ణుడు మాకెంతో వీటికే అంతే గనక మాకు తెలియకపోతే ఈయనకి వీళ్ళకైనా తెలుస్తారని అడుగుతున్నాం. ఇది ఎప్పుడు తెలుస్తుంది? అందరిలో పరమాత్మని చూడగలగడం, అందరిలో పరమాత్మను అడగగలగడం ఎప్పుడు తెలుస్తుందంటే పరమాత్మతో తాదాత్మ్యం చెందిన ఉన్మత్త స్థితికి వెళ్ళిన వారు మాత్రమే ఈ దర్శనం చేయగలరు కనుక వీళ్ళు అటువంటి స్థితిలో విచుక్షురున్మత్తవద్వనాద్వనం పప్రచ్చురాకాశవదంతరం బహి భూతేషు సంతం పురుషం వనస్పతీన్. ఆ చెట్లను అడుగుతున్నటువంటి తీరున్నదే. దృష్టోవహ కశ్చిదశ్వత్థ ప్లక్షణ్యగ్రోధనో మనః నందసూనుర్గతో హృత్వా ప్రేమహాసావలోకనై. ఆ కృష్ణుడు మమ్మల్ని దయతో చూసి కళ్ళతో పెదవులతో కూడా నవ్వి మమ్మల్ని అనుగ్రహించాడు. ఆ రమ్యమైనటువంటి పీతాంబరధారి నీలమేఘశ్యాముడి ప్రకాశించాడు. ఆ పింఛము దాల్చినటువంటి రమణీయమైనటువంటి కేశములతో అలరారే ఆ స్వామి ఎక్కడున్నాడయ్యా అంటే వీళ్ళు వర్ణిస్తున్నారా? లోపల అనుకుంటూ ఆ రూపమేదయ్యా స్వామి అంటూ, హే అశ్వత్థ, హే ప్లక్ష, న్యగ్రోధ అంటే రావి, జువ్వి, మర్రి, మీరందరూ మా కృష్ణ పరమాత్మను చూశారా? క్వచిత్ కురవక అశోక నాగ పున్నాగ చంపకా. ఎన్ని చెట్ల పేర్లండి! కురవక, అశోక, నాగ, పున్నాగ, చంపక, తులసి, మాలతి, మల్లిక, జాతి, యూథిక, వీళ్ళందరినీ అడుగుతున్నారు ఇక్కడ. చూత ప్రియాళ పనసానస కోవిదార జంవర్క బిల్వ వకుళామ్రకదంబనీపాహ ఎన్యే పరార్థభవకాయమునోపకూలాః శంశంతు కృష్ణపదవీం రహితాత్మనాంనః మాలత్యదర్శివ కశ్చిత్ మల్లికే జాతి యుధికే. అలా వెళుతూ వెళుతూ మల్లె పొద ఒకటి కనబడింది. దాని దగ్గర అడిగారు. పైగా శరదుత్ఫుల్ల మల్లికా కదా. ఒక ఆయన అన్నాడు, శరత్కాలంలో మల్లెలు ఎక్కడొస్తాయండి? మన వేసవికాలపు మల్లెలు కాకపోయినా శరత్కాలంలో సుగంధాలను వెజ్జల్లే మల్లికా జాతి కుసుమాలు పూయవచ్చు. చిత్రం ఏంటంటే కృష్ణ పరమాత్మ వేణుగానానికి కాలము లెక్క లేకుండా బృందావనంలో అన్నీ కుసుమించాయని ముందే చెప్పాడు కదా. కనుక శరదుత్ఫుల్ల మల్లిక, మల్లికలు కూడా కుసుమిస్తాయి. మోడుతనం లేదు, అంతా చిగురింత పులకింత పువ్వులతో ప్రకాశించడమే, ఇంకోటి లేదు. అలాంటివి గనక మల్లిక పొద దగ్గరికి వెళ్ళి దాని ముందు కూర్చుని అంటున్నారు. పైగా మంచి పువ్వులు వికసించి గుమగుమలాడుతున్న మల్లె పొద. దాని దగ్గరికి వెళ్ళి మా స్వామి వచ్చాడా అని అడిగితే నీకు తెలియదేమో. మా స్వామి ఎవరో చెప్పాలి కదా. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు. మా స్వామి ఎలా ఉంటాడంటే నల్లనివాడు అంటే కృష్ణ. పద్మనయనమ్ములవాడు ఏమంటే అంత రూపం ఉంటే కళ్ళే ముందుకు చెప్పారు. ఎందుకంటే చూసిన వెంటనే మమ్మల్ని ముందు చూపుతోనే పలకరిస్తాడు. అరుణాం అంటే వెంటనే కరుణాతరంగితాక్షి అనవలసింది ఇక్కడ. హనుమంతుడు కూడా మా స్వామి గురించి చెప్పమంటే రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అన్నాడు నిన్న మొన్న సుందరకాండలో. అవునా లేదా? నిన్న మొన్న త్రేతాయుగంలో అదే అన్నాడు ఆయన. అదేవిధంగా రామ కమలపత్రాక్ష అన్నట్టే కృష్ణ పద్మాక్ష నల్లనివాడు పద్మనయనములవాడు. ఎందుకంటే భావ ప్రకటనకి ప్రథమ ఆధార కేంద్రాలు నేత్రములే. మేము వెళ్ళగానే మమ్మల్ని చూస్తాడే, ఆశాభంగం చేయడయ్యా. స్వామి మీద ఎంతో ప్రేమతో వెళ్ళాం కానీ వాళ్ళు సరిగ్గా లేడండి అని ఎప్పుడూ లేదుట. నువ్వు చూపించే ప్రేమ కంటే మించిపోయిన ప్రేమ చూపిస్తాడు. ఎంతండి, నువ్వు ఎంతైనా ఊహించుకో, దానిపైన ఉంటుంది ఆయన ఆదరణ. అది తెలుసుకో ఇక్కడ. అంత ఆదరణ పరమహంస చెప్పారుగా, నువ్వు ఒక అడుగు ఆయన వైపు వేస్తే 10 అడుగులు నీ వైపు వేస్తాడని. అటువంటిది అంత ఆదరణ మరి చూపిస్తాడు. అందుకే ఆ కళ్ళెందుకు గుర్తుండిపోయాయంటే కృపారసంబుపై జల్లెడివాడు. ఆ
ఆ కళ్ళు మాకు గుర్తుండడానికి కారణం ఏంటంటే ఆ కళ్ళల్లోంచే ఎప్పుడు మాపై కరుణతో చూస్తుంటాడు. ఎందుకు నల్లని వాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబు పై జల్లెడివాడు. అటువంటి కళ్ళను గుర్తు తెచ్చుకుంటే అద్భుతమైన ముగ్ధమోహనమైన ముఖం మౌళి పరిసర్పిత పింఛమువాడు. ఆ తర్వాత నవ్వు రాజిల్లెడి మోమువాడు, ప్రకాశిస్తున్న మందహాసం. ఆ రెండే ఎందుకు గుర్తున్నాయంటే ఆ రెండే మాపై ఆయన ఆదరబుద్ధిని ప్రకటిస్తున్నాయి. నవ్వురాజిల్లెడు మోమువాడు, ఒకడే వాడు, ఏకం అద్వితీయం బ్రహ్మ, మరొకడు లేడు. అందుకు ఒకడు ఏం చేశాడు? మా చెల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలారా, మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. అవి ఏం చెప్పలేదు, ఎందుకంటే చెప్పొద్దనే ఆంక్షలు గట్టిగా ఉన్నాయి. సర్వాంతర్యమైన వాడు చెప్పనివ్వట్లేదు, మరేం చేస్తాం, అందుకు అవి చెప్పలేదు. అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగధురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పువ్వు తూపులకు నగ్గము చేసే లవంగలుంగనారంగములార మీ కడకు రాడు కదా కృపనున్న చూపరే. అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు, ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం అండి. మన్మధుణ్ణి కూడా మరులెత్తించగలిగినటువంటి మహానుభావుడు, లక్ష్మీ వక్షస్థలుడు, మధురమైన వేణుగానాన్ని అందించేటువంటి వాడు మమ్మల్ని ఇలా విరహానికి లోను చేసాడే. ఓ వృక్షములారా, లవంగ లుంగ నారంగాది వృక్షములారా ఉన్నాడేమో చెప్తారా? అదే నందనందనుండం తర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మా హేలావతుల గూడి ఏలవాసితివని ఐలేయలతలార అడుగరమ్మా వనజాక్షుడి చెటికి వచ్చిడాగడు కదా చూతమంజరులార చూపరమ్మా మానిని మదనుతో మారాక ఎరిగించి జాతి సతులబాయ నీతియ హరికిని జాతులార దిశల చాటరమ్మా కదలులార పోయి కదలించి సికిపించ జుటు తెచ్చి నేడు చూపరమ్మా అదే నందనందనుండి అంతర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మా. నందనందుడు అంతర్ధానమైపోయాడు, పాటలీ వృక్షములారా పట్టి చూపిస్తారా? అంతేకాదు, ఏ ఐలేయ లతలారా నమ్ముకున్న వారిని విడిచిపెట్టడం న్యాయమా అని నిలదీసి మరి ఆయన్ని చూపిస్తారా? మానినీ మదనతో మారాక ఎరిగించి మాధవీలతలార మనుపరమ్మా. ఓ మాధవీలతలారా, ఆ స్వామితో మా రాక చెప్పి ఒక్కసారి ఆయన్ని చూపించి మమ్మల్ని బ్రతికించండి ఇక్కడ అంటూ అదే నందనందనుండంతర్హితుండయ్య పాటలీతరులార పట్టరమ్మ హేలావతుల గూడి ఎలబాసితివని ఐలేయలతలార అడుగరమ్మ వనజాక్షుడి చిటికి వచ్చి డాగడు కదా చూతమంజరులార. చూతమంజరులంటే మామిడి గుత్తులు. చూతమంజరులార చూపరమ్మ మానిని మదనుతో మారాక ఎరిగించి మాధవీలతలార మనుపరమ్మ జాతులార జాతి సతులబాయ నీతియ హరికిని జాతులార దిశల చాటరమ్మ కదలులార అరటి చెట్లు. ఎన్ని రకాల వృక్షములో కదలులార పోయి కదిలించి సికిపించ జూటు తెచ్చి నేడు చూపరమ్మ. మీరు మీ ప్రయత్నాలు చేయండి, ఒకరు బతిమారి తిండి, ఒకరు బెదిరించి తిండి, ఎలాగోలాగా ఆయన ఇక్కడ చూపించండి అని వెళుతూ ఉంటే త్రోవలో తులసి వనాలు కనబడ్డాయి. అసలు తులసికే బృందాన్ని ఒక పేరుందని పురాణములు చెప్తుంటాయి. తులసి దగ్గరికి వచ్చేటప్పటికల్లా వీళ్ళందరూ కూర్చుని కళ్ళకు అద్దుకున్నారు. ఎందుకంటే తప్పకుండా నీకు తెలుస్తుంది, ఎందుకంటే కృష్ణుడంటే నీకు చాలా ఇష్టం, అదేవిధంగా కృష్ణుడికి నువ్వంటే ఇష్టం, విష్ణుప్రియ అనే పేరు నీకు, అందుకు నీకు తప్పకుండా తెలుస్తుంది. కచ్చిత్ తులసి కళ్యాణి గోవింద చరణప్రియే సహత్వాలు కొళైర్బిభ్రద్ దృష్టస్థేతి ప్రియోచ్యుత అతి ప్రియ అచ్యుత. నీకు అతి ప్రియున అచ్యుతుడు తప్పకుండా నీకు మాత్రం కనబడి ఉండాలి. మిగిలిన వాళ్ళనైతే కొంచెం మేము పర్వాలేదు వదిలివచ్చు, కానీ నిన్ను మాత్రం అనకూడదు. ఎందుకంటే తులసి ఉన్న చోట ఆయన ఉంటాడు, ఆయన ఉన్న చోట నువ్వు ఉంటావు. అందుకు నువ్వేనా చెప్పవా అని తులసిని అడిగారు, బదులు లేదు. ఆఖరికి చెట్లను అడిగి ఈ చెట్లన్నీ దేనిలో మొలిచాయో భూమిని పట్టుకున్నారండి. ఇప్పుడు ఇది బాగుంది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నీకు తెలియకుండా ఎలా వెళ్తాడు? పైగా నువ్వు ఎంత భాగ్యవంతురాలువో మాకు తెలుసు. ఈ బృందావనానికి అలంకారాలు ఏంటో తెలుసా? రమ్యమైన వృక్షాలు,
రమ్యమైన పర్వతాలో కాదు, స్వామి పాదముల జాడలు నీపై ముద్రింపబడుతున్నాయే, అదే నీకు అలంకారము. ఎంత అదృష్టవంతురాలివి నువ్వు అంటూ కిటియై కౌగిట చేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచెవడి కృష్ణుండై ఇట పదచిహ్నములిడి క్రిందటి బామున ఏమి నోమునోచితమ్మ ధరిత్రి. ఎంత భాగ్యవంతురాలివో. ఒకప్పుడు వరాహస్వామి అయి నిన్ను పట్టుకుని కోరలపై పెట్టుకుని ఆ తర్వాత నిన్ను ఒళ్ళో పెట్టుకుని స్వామి భూసమేత వరాహస్వామిగా అనుగ్రహిస్తున్నాడు. తర్వాత వామనుడై త్రివిక్రముడై పాదంతో మనసారా నిన్ను కొలిచాడు. ఇప్పుడు తన చిన్ని 2 పాదాలతో నీపైనే విహరిస్తున్నాడు. ఎన్ని జన్మల పుణ్యమమ్మా భూదేవి, నువ్వేనా చెప్పు అంటూ ఒక్కొక్కరిని అడుగుతుంటే ఆ తోవలో ఒక లేడీ కనబడింది. అలా చూస్తూ దాన్ని పట్టుకున్నారు. ఎందుకంటే అది నాకు తెలియదు, కృష్ణుడు అంటే ఎవరో తెలియదు అనడానికి లేదు. ఇంతవరకు వేణుగానం మీరు మైమరిచిపోయారు మీరు అందరూ, అది మీరు చెప్పాల్సిందే. అప్యేన పత్యుపగత ప్రియజేహ గాత్రై తన్వందృశాం సఖిసు నిర్వృతిమచ్యుతో వహ కాంతాంగ సంగ కుచుకుంకుమ రంజితాయా కుందస్రజత్ కులపతేరిహ వాతి గంధ. నీకు గాని కనబడ్డాడేమిటి? ఒకవేళ ఆయన మమ్మల్ని కాదని ఇంకెవరైనా ప్రియురాలతో వెళ్ళుంటే ఆ ప్రియురాలతో సహా వెళ్ళిన వాడు నీకు కనబడి ఉండవచ్చు. ఆయన దాల్చిన వనమాల యొక్క పరిమళం గాలి మోసుకొస్తున్నప్పుడు ఎవరితో వెళ్ళిపోయాడో ఆమె వక్షస్థలపు కుంకుమ ఆయన హృదయానికి అంటుకుని దాని పరిమళం వనమాల యొక్క పరిమళం కలిసి గాలిలో వస్తూ ఉంటే నువ్వు ఆఘ్రాణించి ఉంటావు గనుక ఆయన ఎటు వెళ్ళాడో చెప్పు అని లేడి పిల్లని అడిగారండి. ఆవిడెవరండి తెలియదు, ఆవిడతో వెళ్ళిపోయాడు. సరే, బాహుం ప్రియాంస ఉపధాయ గృహీత పద్మో, ఈ విధంగా వాళ్ళు భావన చేస్తూ వెళుతూ ఉండగా ఇత్యున్మత్తవచో గోప్య కృష్ణాన్వేషణ కాతరాహ. కొన్ని పదాలు ఉంటాయండి, అవి దగ్గర పెట్టుకోవాలి. ఇందాక కృష్ణాత్మికాహ ఒక మాట వచ్చింది, అదేవిధంగా కృష్ణ అన్వేషణ కాతరాహ ఈ మాట. కృష్ణుణ్ణి వెతుకుతూ వ్యాకుల చెందుతున్నటువంటి వారు, అటువంటి వారు. కృష్ణాన్వేషణ కాతరా ఉన్మత్తవచో గోప్య, పిచ్చివాళ్ల మాటల్లాంటి మాటలంటే ఆడినటువంటి వారు. లీలా భగవతస్తాస్తా హ్యనుచక్రుస్తదాత్మికా. ఇప్పుడు పరిస్థితి చూసారా? పరమాత్మ యొక్క హాసలీలను అనుకరిస్తూ ఆయన విరహం తట్టుకోలేక ప్రతిదాన్ని వెతికారు కదా. ఇప్పుడు వాళ్ళ స్థితి మరొక భూమికలోకి ప్రవేశించింది. ఇది గమనించవలసింది. ఆ భూమికలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా వాళ్ళు తదాత్మికాహ, పూర్తిగా కృష్ణ స్వరూపలైపోయారా అన్నట్లుగా లీలా హ్యనుచక్రుహు, కృష్ణ లీలలను అనుకరించడం మొదలుపెట్టారు. కృష్ణుడు ఏవేవి చిన్నప్పటి నుండి చేశారో అవన్నీ చేస్తున్నట్ట. దీన్ని బట్టి వాళ్ళ హృదయంలో ప్రతి కృష్ణలీల ఎంత ముద్రించుకుపోయిందో తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి మనం లీల అందరూ చూశారు, కానీ ముద్రించుకుపోయింది అందరిలో. అంత ముద్రించుకుపోవాలంటే నిన్ను నువ్వు మర్చిపోయిన స్థితిలో కూడా అవే గుర్తుకొస్తూ ఉంటే అది అసలైన స్థితి. ఆ లీలలు ముద్రించుకుపోయే. ఇక్కడ కానీ మీరు జాగ్రత్తగా చదివితే మొత్తం ఇప్పటి వరకు 28 అధ్యాయాల లీలలు ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం. అందుకే ఇది క్యాప్స్యూల్ ఫార్మ్ ఆఫ్ భాగవతం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సంక్షేప రూపంలో భాగవతం అంతా ఉంది. కృష్ణలీలలన్నీ ఉన్నాయి. చిత్తం ఏంటంటే కృష్ణుడు చేసినవి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నవి. ఎంత బాగున్నదో! భగవత్ చేష్టల్ని భాగవతులు అనుకరిస్తున్న లీల. ఇంకేమున్నది ఇక్కడ? కానీ భాగవతులలో భగవంతుడిని చూడడం చాలా రమ్యమైన విషయం అండి. దీనికి ఉదాహరణ మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం. అద్దంలోంచి సూర్యుడిని చూడడం లాంటిది. అద్దంలో సూర్యుడిని చూస్తే ఆ ప్రకాశం అసలు సూర్యుడి కంటే ఎక్కువ ఉంటుంది. అందుకు భాగవతుల్లో భగవంతుడికి మరీ అందం ఎక్కువ. అందుకు పరమభాగవతులైనటువంటి గోపికలు కృష్ణలీలను అనుకరిస్తున్నారు. ప్రతి లీల ఇందులో చెప్పారు, కానీ మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని లీలలు చెప్పక్కర్లేదు, గుర్తు తెచ్చుకుంటే చాలు. కాశ్చిత్ పూతనాయంత్య కృష్ణాయంత్యప్యవస్తనం. ఒక ఆమె పూతన, ఒక ఆమె కృష్ణుడు అన్నట్టుగా అభినయిస్తున్నారు. అలాగే క్రమంగా తృణావర్తును అనుకరిస్తున్నట్టుగా ఒక ఆమె మెడ పట్టుకుంది. ఆమె కూడా లీనమైపోయింది, ఎందుకంటే కృష్ణుడు మడి పట్టుకున్నాడని భావంలో ఆమె వెళ్ళిపోయింది. ఇలా ఒక్కొక్కరు పరవశిస్తున్నారు. క్రమంగా ఇదిగో మేము బలరామకృష్ణులం దూడలను తోలుతున్నాం అంటూ వాళ్ళు తోలడం అభినయించారు మరికొంతమంది. ఇంకొక ఆమె మాభైష్ట వాతవర్షాభ్యాం తత్రాణం విహితం మయా ఇత్యుక్త్వైకేన హస్తేన యతంత్యున్నదేంబరం. అరే వర్షంలో తడిసిపోతున్నారు, ఇంద్రుడు కురిపిస్తున్న రాళ్లవాన్లో, రండి మీ అందరినీ రక్షిస్తాను, ఇదిగో గోవర్ధనగిరిని ఎత్తానని చెప్పి పైకి ఎత్తి పట్టుకుందండి ఒక ఆమె. ఆ విధంగా ఒక ఆమె. అర్థమవుతుందండి? బయట వాళ్ళకు చూస్తే పిచ్చి అంటారు, కానీ ఈ పిచ్చి ఇమ్మని భగవంతుని ప్రార్థించాలండి. గొప్ప పిచ్చి అదే. ఇక్కడ
లోకం పిచ్చపట్టి పడిపోయాం కానీ లోకేశ్వరుడు పిచ్చి పడితే అంతకంటే ఇంకేం కావాలి ఇక్కడ. ఆ యోగం వాళ్ళు అవలంబిస్తూ క్రమంగా ఇదిగో అగ్ని మంటలు మొత్తం తగలబెట్టేస్తున్నాయి బృందావనాన్ని, నేనున్నానుగా మీకేం పర్వాలేదు అందటో గోపిక అని నోరు తెరిచి అగ్నిని మింగుతున్నట్టు అభినయించింది. అంటే దావాగ్ని భక్షణ లీల అది చూపించినది. ఇంకొక ఆమె ఇదిగో కృష్ణాన్ని కట్టేస్తానని కట్టేసింది ఒక ఆమెను. ఇదిగో నేను కట్టబడ్డా సరే బంధాలు విడిపిస్తానని బయలుదేరిందిట. ఇలా సర్వకృష్ణలీలలు పదాని వ్యక్తమేతాని నందసూనోర్ మహాత్మనః. ఇలా వాళ్ళు వెళుతూ ఉండగా, అంటే ఇక్కడి వరకు భావాలు పరిశీలించారు కదా. మొట్టమొదటి వాళ్ళు నాదానుసంధానం ద్వారా పరమాత్మ దర్శనం చేశారు. యోగంలోకి ఇప్పుడు ప్రవేశిద్దాం, భూమికలు ఇక్కడ దాకా. ఎందుకంటే ఇప్పుడు మరొక అత్యద్భుతమైన భూమికలోకి వెళ్ళబోతున్నారు గనక ఇక్కడి వరకు ఆయన భూమికలను ఒక్కసారి పరామర్శ చేస్తే, మొట్టమొదటి వాళ్ళు నాదం అనుసంధానమే వచ్చారు. సరే, యోగశాస్త్రం ఏం చెప్తుందంటే అనాహత నాదం వినబడుతుంది సిద్ధి ఆరంభమైనప్పుడు అని నిన్న మనం చెప్పుకున్నది గుర్తుంది కదా. ఆ యోగంలో అనాహత నాదానుసంధానమే గోపికలకు వేణుగానం వినబడ్డం. అయితే ఆ నాదం వినబడ్డాక ఏమవుతుంది, అది కూడా శంకర భగవత్పాల్ వారు చాలా చక్కగా చెప్పారు. గోపికా విరహ భావాన్ని బాగా ఆకళింపు చేసుకుని అందించిన మహానుభావుల్లో శంకర భగవత్పాల్ వారు ఒకరు. అది తెలుసుకోండి. అరే, ఆ అద్వైత జ్ఞాని ఇది ఎలా చెప్పాడని మనం సందేహాస్పదంగా చూస్తాం. ఆ అద్వైత జ్ఞానానికి భక్తికి ఏమీ విరుద్ధం లేదని ఆయనకు తెలుసు, తెలిసిన వారికి తెలుసు. అప్పుడు మనకి మధుసూదన సరస్వతి అర్థమవుతాడు, యతీశ్వరుడైన నారాయణ తీర్థులు కృష్ణగానంతో ఎందుకు పరవశించారో అర్థమవుతుంది, సుఖయోగేంద్రుడు ఎందుకు ఆ కథ చెప్తున్నాడో అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ. అరే, అద్వైతైన భగవత్పాదుల వారు ఎలా రచించారు, శుకుడు కంటేనా? అద్వైతైన శుకుడు ఎలా చెప్పాడు ప్రశ్న వేస్తే రెడ్డికి సరిపోతుంది. ఇక్కడ అంత చక్కగా ఉన్నది. భాగవతంలో అందం ఎక్కడుందయ్యా అంటే సుఖయోగీంద్రుడు చెప్తున్నాడన్న దానిలో ఉందండి. అది అక్కడున్నది అందం అంతా. పరమహంస చెప్తున్నాడన్నది అద్భుతం, అక్కడ అత్యద్భుతమైన అంశం ఇక్కడ. కొందరు అతి సాహితీవేత్తలు ఉంటారే, శుకుడు నిజంగా చెప్పాడా అండి, ఒకవేళ చెప్పలేదంటే శుకుడు చెప్పినట్లుగా కృష్ణకథ రాసిన మహానుభావుడు గొప్ప యోగే. అందులో ఎలా అయినా సరే ఉత్కృష్టమైన స్థితి అండి. శుకుడు చెప్పడం అనేది గొప్పతనం. శుకుడు చెప్పాడు కనుక శంకరులు కూడా చెప్పారు ఇక్కడ. ఎప్పుడైతే నాదం వినబడుతుందో నాదాంతర్వర్తిర్జ్యోతి అన్నాడు ఇక్కడ. ఆ నాదంలో లీనమయ్యాక నాదవర్తి అని జ్యోతి దర్శనమవుతుందట, అంటే కాంతి స్వరూపం. అది కనబడితే న పునర్భవాయ, వాడు మళ్ళీ తిరిగి పుట్టడు. ఇది నాదానుసంధాన ప్రకరణం అనే దాంట్లో శంకరులు చెప్పినటువంటి మాట. అంటే నాదం ద్వారా జ్యోతి దర్శనం అవగానే వాడు మరికి తిరిగి పుట్టాడు. కానీ వీళ్ళకి ముందు నాదం వినబడిందా, తర్వాత ఎవరు కనబడ్డారు, వాడే జ్యోతి. కనబడితే ఏమవుతుంది, నా పునర్భవాయ, మరి వెనక్కి వెళ్ళం. అదే వాళ్ళు చేసిన పని. చూసారా, మొత్తం యోగాన్ని కథలో చూపిస్తే అదే రాసపంచాధ్యాయం, మరొకటి కాదు. యోగానికి కథారూపం ఇచ్చారు. అదే యోగం క్లాస్ చెప్పామనుకోండి డ్రైగా ఉంటుంది. వింటున్నంతసేపు ఏదో చెప్పారు కానీ హాయిగా ఉందండి, మంచి నిద్ర అక్కడే పట్టిందంట. దానికి ఏం చేస్తాం, అది వేరే విషయం. కానీ దాని కథలో చెప్పడంలో ఎంత రసవత్తరంగా ఉంది. కానీ యోగుల కథ ఇది, యోగం యొక్క కథ ఇది. ఇక్కడ అయింది కదా, పరమాత్మను చూశారు. అంటే ముందు బృందావనానికి వెళ్ళారు. దేనివల్ల, సరదాగా బృందావనానికి వెళ్ళొద్దాం రాదు, ఆ నాదం విని వెళ్ళారు. నాదం కృష్ణుని తెలుసుకుని వెళ్ళారు. అది ఇక్కడ పరమాత్మ యొక్క నాదమనే తెలిసి వెళ్ళారు. వెళ్ళగానే బృందావనం, అది కృష్ణుడు ఉన్న చోటు కనుక లోకం. కృష్ణుని చూశారు, ఆయనతో పాటు తిరిగారు కదా, కనుక సాలోక్యానికి వెళ్ళారు, సామీప్యాన్ని పొందారు. ఇప్పుడు సారూప్యంతో ఆయన అనుకరణలన్నీ చేశారుగా, అక్కడ దాకా వచ్చింది. ఇంకా మిగిలిది ఒకటే, ఐక్యం. 3 మోక్షాలు అయిపోయి అదే కదండి, ఏంటది, అది రావాలి. ఇంకా అర్థమైంది కదా ఎలా గమనించుకోవాలో. అంతేకాదు పరమాత్మను ఎదురుగా చూడడం, ఆనందించడం, దాని తర్వాత స్థితిలో తన్మయం అవ్వడం, తర్వాత తదాకారం అవ్వడం అన్నారు ఇక్కడ. తన్మయత తదాకారత అన్నారు ఇక్కడ. దీని వేదాంత శాస్త్రంలో బ్రహ్మాకార వృత్తి అంటారు, పరాభక్తులు కృష్ణాకార వృత్తి అన్నారు ఇక్కడ. భగవదాకార భగవద్భావనలోకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళదేమీ లేదు. చూసారా, నా శరీరం నాదేం లేదు, ఆ శరీరం కృష్ణుడైపోయాడు. మొత్తం లీలానుకరణంలో వాళ్ళు రూపములు కృష్ణుడైపోయారు, భావం కృష్ణమయంగా ఉంది. కనుక తన్మయత తదాకారత తాదాత్మ్యం అనే మాటలు 2 భావాలు. ఇవి 2 భావాలు, తన్మయత తదాకారత, ఈ 2 కలిపితే తాదాత్మ్యం అన్నారు ఇక్కడ. ముందు మనస్సు, దాని తర్వాత స్వరూపం, 2 కృష్ణమయమైపోయి అటువంటి స్థితిలోకి వెళ్ళి కృష్ణ దర్శన లాలసతో కృష్ణుని యొక్క విరహంతో వేగిపోయారండి. ఇందాక చెప్పేమే, వాళ్ళు కృష్ణ విరహ కాతరులు అనేటువంటి ఆ కాతర శబ్దానికి సరిగ్గా తెలుగు చెప్పుకోవాలంటే వేగిపోవడమే. అలా వేగిపోయారు వాళ్ళు. అలాంటి స్థితిలో భగవంతుడు అనుగ్రహం ఉంది కదా, ఇదంతా అనుగ్రహమే. వాళ్ళని ఏమి ఏడిపించట్లేదు స్వామి. దర్శనం ఇవ్వవయ్యా స్వామి
అని చెట్టుని పుట్టని అడుగుతూ వెళుతూ ఉంటే అప్పుడు వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం కనబడింది. పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మన. స్వామివారి యొక్క అడుగు జాడలు కనబడ్డాయండి. అడుగు జాడలు. అమ్మయ్య, అడుగు జాడలు పట్టుకుంటూ వెళ్తే అడుగు ఎవడిదో తెలిసిపోతుంది ఇక్కడ. అంటే జాడ చూపించడానికి ఎంత ఏడిపించారండి. ఇంత ఏడిస్తే కానీ జాడ చూడలేరు అనేది చెప్పాడు ఇక్కడ. అంత ఏడిస్తే కానీ జాడ కనబడదు. జాడ కనబడింది ఇక్కడ. ఆ జాడను చూడగానే పోల్చుకున్నారు. ఎందుకంటే కృష్ణుడు అడుగు జాడలు వాళ్ళు బాగా తెలుసు. ఎందుకు? బృందావనంలో ముద్రించుకుపోయే కాదు, వాళ్ళు హృదయంలో ముద్రించుకుపోయే ఆ జాడలు ఎప్పుడు కూడా అటువంటి పాదములవి. లక్ష్యం తేహి ధ్వజ అంభోజ వజ్ర అంకుశ యవాదిభి. కృష్ణ పాదములకున్నటువంటి ఆ ప్రత్యేక లక్షణములు అడుగుజాడలో చూశారు. పద్మము, ధ్వజము, వజ్రము, అంకుశము, ధాన్యము, చక్రము మొదలైన సులక్షణ లక్షితమైనటువంటి అడుగుజాడను చూసిన వెంటనే ఆనందపరవశులై అందరూ అక్కడ వాలి అడుగులను స్పృశించారండి. జాడను స్పృశింపగానే వెంటనే మనం ఏవో 2 అడుగులు అనుకున్నాం కానీ పక్కన మరో 2 అడుగులు ఉన్నాయి. ఇంచుమించు అవే సులక్షణాలతో ఉన్నాయి. కానీ అడుగు బట్టి తెలుస్తుంది స్త్రీ అడుగులవి. ఆ అడుగుజాళ్ళు కూడా సామాన్యం కాదండి. వాటికి సులక్షణ లక్షితమే, సామాన్య పాద చిహ్నములు కావవి. అది చూసి వధ్వాహ పదై సుపృక్తాని విలోక్యార్తా సమబ్రువన్. అందరినీ వదిలిపెట్టేశారంటే అది కొంచెం అనుకోవడానికి. కొందరిని విడిచిపెట్ట ఒక్కరిని మాత్రం పట్టుకెళ్ళాడు ఆయన. ఆవిడ చేసినటువంటి పుణ్యమేంటి, మేం చేసిన పాపమేమిటి, మమ్మల్ని అందరినీ ఇలా విడిచిపెట్టి ఆమె ఒక్కరితోనే వెళ్ళాడు. ఆమె ఎవరు అనే రూపం లేదు, ఎందుకంటే కృష్ణుడి రూపం కూడా కనిపించట్లేదు కదా. ఇద్దరూ ఇక్కడ సంతర్ధానం అయిపోయారనమాట. మరి ఇక్కడ వధువు, ఆ వధువు యొక్క పదములు కూడా కనబడుతున్నాయి. ఇంకా పక్కపక్కన అడుగులు ఎలా ఉన్నాయో పరిశీలన చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ అడుగు కూడా కనబడితే కానీ అడుగులు ఉన్నవాడి దర్శనం రాదు. అది ఇక్కడ ఆ అడుగు జాడలు చూసుకుంటూ కస్యా పదాని చైతాని యాతాయా నందసూనునా. ఆ వెళుతూ ఎటు వెళ్ళేడా అంటూ అడుగులు బట్టి వెళుతూ ఉంటే త్రోవలో 4 అడుగుల్ని రకరకాలుగా పరిశీలిస్తున్నారు. ఒక ఎల్లనాగ చెయ్యూది నాడిక్కడ సరసనున్నవి 4 చరణములను. ఇదో ఇక్కడ చూడు, వాళ్ళిద్దరూ కలిసి నడిచారు. ఇటు 2 అడుగులు, పక్కన 2 అడుగులు, దీన్ని బట్టి కలిసి నడిచారు. ఇక్కడ చూడు, ఎదురెదురుగా నిలబడ్డారు, అందుకే ఎదురెదురుగా ఉన్నాయి అడుగులు. ఇక్కడ చూసావా, ఆవిడ అడుగులు అలా చక్కగా నేల మీద ఉన్నాయి. ఆయన అడుగులు గమనించు, పూర్తిగా నేల మీద లేవు. మొనసి పాదాగ్రంబు మోపినాడు. పాదపు ముందు భాగం మాత్రమే గట్టిగా నొక్కినట్టు కనబడుతుంది భూమి మీదకి. ఎందుకై ఉంటుంది అనుకున్నావు? పూర్తిగా పాదం పెట్టలేదంటే ఒక ఆవిడ పరిశీలించి, ఇదిగో ఇక్కడ ఒక పూల చెట్టు ఉన్నది, ఆ పువ్వులు కావాలని ఆవిడ అడుగుంటుంది. కోద్దామని ఈయన పైకి అలా వెళ్ళడానికి ముందు భాగం పెట్టుకుంటాడు. కొమ్మకు పువ్వులు కోసినాడిక్కడ మొనసి పాదాగ్రంబు మోపినాడు. ఇక్కడ చూడు, అడుగులు అలా ఆ మాత్రం ఉన్నాయి. ఎవరో కూర్చుని లేచిన జాడలు కనబడుతున్నాయి. ఇక్కడ ఇద్దరు కూర్చున్నట్టు చూసావా? ఏం అబ్జర్వేషన్ అండి ఆ రాత్రి వేళ. మొత్తం వాళ్ళకి లోపల విరహం మరొక కొత్త కోణంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ భాగ్యవంతురాలు పొందిందా, మనమందరం దొరికిన భాగ్యాన్ని చేజేతులారా వదులుకున్నామా, ఇది వాళ్ళ దుఃఖం. అందుకే మరింతగా ఆ దృష్టి పెట్టు. ధన్య అహో అమీ ఆల్య. ఓ చెలికత్తలారా, ఆవిడ గొప్ప అదృష్టవంతురాలు అని చెప్తూ, అనయారాధితోనూ నన్ భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతోయామనయద్ర. అంతేకాదు, ఆమె చేత బాగా ఆరాధింపబడ్డాడు. ఆవిడంటే ఆయనకి ఎంత ప్రీతి అంటే మనల్ని అందరినీ పక్కన పెట్టేసి రహస్యముగా ఆమెను తీసుకువెళ్ళాడు. ఇలా వీళ్ళు అనుకుంటూ ఈ పాదములు ఎంత ధన్యమైనవో కదా అంటుంటే ఒక ఆమె పరిగెత్తుకొచ్చి ఒక మాట చెప్పింది, నీకంటే నేను కొంచెం ముందుకెళ్ళాను, ఇప్పటి వరకు 4 అడుగులే చూస్తున్నాం కదా, నాకైతే 2 అడుగులు కనబడ్డాయి. ఆవిడని కూడా ఎక్కడ వదిలేసి ఉంటాడు అన్నట్టు. అదో ఆనందం. మాకు దక్కనిది వాళ్ళకు కూడా దక్కపోతే అదొక తృప్తి. సరే, ఆవిడని కూడా వదిలేసి ఉంటాడంటే ఇంకో ఆడింది వదలలేదు, పట్టుకెళ్ళి ఉంటాడు. సరిగ్గా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆవిడని ఎత్తుకుని తీసుకువెళ్ళి ఉంటాడు కనుక ఆవిడ అడుగు జాడలు లేవు. ఆయన చేత ఎత్తుకుని కూడా తీసుకువెళ్ళబడివే యోగం దొరికింది ఆవిడికి అన్నారు. ఇలా వెళుతున్న ఆవిడ 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 అంటూ ఈ మహానుభావుడు ఆవిడ గురించి చెప్పిన మాటలు ఏమిటయ్యా అంటే, మీరు జాగ్రత్తగా చూసి కస్యాహ కా అంటే యవతే అంతే. ఇక్కడ సా యా
అనయా ఆమె చేత. అన్నీ కూడాను నామవాచకాలు కావు. ఎవరో ఆమె. ఏమిటయ్యి ఈ మాటలంటే మా మహానుభావుడు జయదేవుడిని అడిగితే చెప్తాడు ఈ రహస్యం. సా విరహే తవ దీనా అంటాడు. యా రమితావనమాలిన కాపి మధురిపున. ఏమి మాటలండి ఇక్కడ. కాపి ఎవరో ఒక ఆమె, సా ఆమె, యా ఎవతో. ఇవి మాటలట. ఏమిటయ్యా అలా మాట్లాడడం? ఎవరో తెలియకపోతే ఆ మాట అంటారా? ఎవరో అని చెప్పలేని స్థితిలో ఆ మాట అంటారా? ఇది అని ఈమె అని చెప్పలేని అనిర్వచనీయమైనటువంటి విషయాన్ని చెప్పేటప్పుడే యవతో అంటారు. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. చిదేక రస రసరూపిణి. మరి రసయోగం దగ్గర చిదేక రసరూపిణి కావాలి కదా. ఆ రసరూపిణి ఎవరు? తత్పద లక్ష్యార్థ. తత్ తత్ అంటే అది. అది అనే మాటకి లక్ష్యం ఎవరు? ఆవిడ. అది అని దేని గురించి అంటారండి? ఇది అని చెప్పలేనప్పుడు. ఇది కాకపోతే అది. ఇదేది ప్రపంచం, అదేది ప్రపంచానికి అతీతం. అంతే. ఇది అంటే ప్రపంచం, అదంటే ప్రపంచానికి అతీతం. మాట కందితే ఇది, మాట కందకపోతే అది. ఎన్ మనసానమనతే. మనసుతో మాటతో చెప్పలేని ఒక అనిర్వచనీయమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువే యా. ఇంకా అడిగితే కాపి, ఇంకా చెప్తే సా. అంతే. ఏదైనా అదే. తచ్చబ్దానికి స్త్రీలింగం సా, పుంలింగం సహ. సహ అయితే కృష్ణుడు, సా అయితే ఆవిడ. అంతే. ఇంకోటి ఏమున్నది ఇక్కడ? అది అనిర్వచనీయం. రసోవై సహ. దగ్గరికి వచ్చేస్తున్నామండి. చిదేక రసరూపిణి తత్పద లక్ష్యార్థ. ఆవిడ చిత్తి, కేవల చిద్రూపిణి అయినటువంటి ఆవిడ. ఆవిడకి అసలు దుఃఖం అనేది లేదు. ఎందుకు? అజ్ఞానం లేదు కనుక, లోకస్పర్శ లేదు కనుక. లోకంతో ముడిపడితే కదా దుఃఖాదులు భ్రాంతులు. కానీ కేవల పరమాత్మతోనే ఉన్నటువంటి వరకు అవేమీ లేవుగా. కనుక ఆవిడ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది కనుక ఆవిడెవరయ్యా అంటే ఆవిడకి మరొక పేరు హ్లాదిని అని పేరు. హ్లాదిని శక్తి. ఇప్పుడు ప్రహ్లాదుడు అర్థమైంది కదా. ఆ భగవదానందమే ప్రహ్లాదం. హ్లాదం అంటే ఆనందం. అవి రకరకాలు ఉంటాయి. ఈ లోకంలో పొందితే హ్లాదం, పై లోకాల్లో పొందితే అనుహ్లాదం, అంటే ఈ లోకాలను అనుసరించే వెళుతుంది. కాదయ్యా, కొంచెం క్రమముక్తిలో పొందితే సంహ్లాదం, ఇక్కడికిక్కడే పొందితే ప్రహ్లాదం. ఇప్పుడు అర్థమైందా? నలుగురు హ్లాదులు ఎవరు? ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రహ్లాదం. అప్పుడు ఎందుకు ఆపారంటే ఇప్పుడు కోసం. తెలిసింది కదా. హ్లాదిని శక్తి. ఇది తెలుసుకో. హ్లాదిని, హ్లాదిని, హ్లాదిని. ఆహ్లాదం అంటాం కదా. హ్లాదిని శక్తి, ఆనందశక్తి. పరమాత్మ యొక్క ఆనందశక్తి ఏదో ఆనందశక్తి. అది ఎక్కడుంది? వీళ్ళకే జాడకు చూపించింది ఆ తల్లి. ఇంకా ఎవరికి కనబడుతుందండి? ఇంత విలపించిన వాళ్ళకే జాడ చూపించారంటే మనం అర్థం చేసుకోగలమా? బ్రహ్మదేవుడు తన యొక్క లెక్క ప్రకారం 6000 సంవత్సరాలు తపస్సు చేస్తే, 6000 షష్ఠివర్ష శాస్త్రాన్ని 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ తల్లి కాలి కొనగోరు మాత్రమే చూపించింది. ఆ తల్లి అండి ఆవిడ, హ్లాదిని శక్తి. ఏడిచాడు ఆయన బ్రహ్మదేవుణ్ణి. ఇంత తపస్సు చేస్తే తల్లి ఇలాగే చేస్తావా అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. అప్పుడు ఆయన అన్నట్ట, ఆవిడ అనుగ్రహం కావాలంటే నువ్వు బ్రహ్మలోకంలో కాదు, ఎక్కడికి వెళ్ళి తపస్సు చేసినా దొరకదు, బృందావనంలో దొరుకుతుంది ఆ తల్లి అని చెప్పాడు. ఇక్కడ బృందావన అధికారిణి జయతి. ఆ తల్లికి పట్టాభిషేకం చేస్తే కానీ రాసలీలు జరగలేదండి. ఎప్పుడు చేశారు ఆ తల్లికి అంటే కృష్ణ పరమాత్మకి ఉత్తరాయణ పుణ్యకాలంలో చేశారట గోవింద పట్టాభిషేకం. అంటే మన సంక్రమణం అయిపోయింది. ఆ తర్వాత రహస్యంగా వెళ్ళి దేవతలు అన్నారు, నీకైతే అయిపోయింది కానీ మా అమ్మకం, ఆవిడికి ఇలా ఇంద్రుడు వచ్చి చేయడం, ఇవి వచ్చి చేయడం కాదయ్యా, ఆవిడికి పట్టాభిషేకం నా చేతితో చేస్తానన్నాడు కృష్ణ పరమాత్మ. చూడండి ఇక్కడ చేసి ముహూర్తం పెట్టాడు. శరత్ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ నాడు ముహూర్తం పెట్టాడు. పెట్టి ఆ తల్లికి పట్టాభిషేకం. ఎవ్వడికి తెలియదు, గప్చప్. అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రధానంగా కొన్ని దివ్యశక్తులు వచ్చాయి. ఆ దివ్యశక్తులు పౌర్ణమాసి ఆవిడ మొత్తం దగ్గరుండి నిర్వహణ చేసింది మొత్తం బృందావనంలో ప్రత్యేకించి. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్నాడు. బ్రహ్మదేవుడికి అప్పుడు అనుగ్రహించాడు. ఆయన వచ్చి మంత్రాలు చెప్పడానికి అప్పుడు అనుమతించాడు అనమాట. అప్పుడు కనబడింది ఆ తల్లి. కృష్ణుడు పక్కన ఉన్నాడుగా. అప్పుడు స్వయంగా ఆయన కిరీటం పెడుతూ నేను ఒక బిరుదిస్తున్నాను ఈవిడికి, బృందావనాధికారిణి జయతి. ఈవిడ సమస్త బృందావనానికి అధికారిణి. కానీ బృందావనంలో ఎవడు ప్రవేశించాలన్నా ఆవిడ అధీనమే.
ఆవిడ అనుగ్రహం లేకపోతే వెళ్ళలేరు. బృందావనంలోకి వెళితే కానీ కృష్ణరసం దొరకదు, కనుక ఆవిడ అనుగ్రహం కావాలి. అంతేకాదు అక్కడ బృందావనంలో ప్రవేశించి కూడా కృష్ణ రసానుభూతి పొందాలి అంటే ఆవిడ అనుగ్రహించాలి. అందుకే ఆవిడ పేరు రాధా రాసేశ్వరి, రాసమునకు ఈశ్వరు ఆవిడ. కనుక ఆవిడ అనుగ్రహం లేనిది రాసమునకు అర్హతే లేదు. ఆవిడ అనుగ్రహం వీళ్ళకి లభింపజేసింది, తన జాడలు చూపించి ఇక్కడ ఇంకా వాళ్ళ రాసానికి వెళ్ళడానికి అర్హత లభింపజేస్తున్నది. కనుక ఎవతో ఆమె అని చెప్పబడ్డ ఆవిడెవరో అర్థమైపోయింది కదా, క్లాదిని శక్తి. ఆ తల్లి పేరే రాధాదేవి, జగన్మాత రాధాదేవి ఇక్కడ చెప్పబడుతున్నదయ్యా. అటువంటి రాధాదేవి. అయితే రాధ అనే పేరు మాత్రం ఎక్కడ కనబడలేదు. దీనితో మళ్ళీ మా సాహితీవేత్తలు సిద్ధమైపోయి భాగవతంలో రాధ లేదు, తర్వాత తయారైందని. అరే ఋషుల గ్రంథాలు జోలికి మీరు రాకండి దయచేసి. ఎందుకంటే లిటరేచరు, యాంగిల్స్, రీసెర్చ్లు చేసుకోండి, కానీ ఋషుల విషయం మాత్రం వద్దు. ఋషులు వేరు, భావించి రాసే రచయితలు వేరు. నేను కవులు అనే శబ్దం కూడా వాడట్లేదు, కవి శబ్దం కూడా వైదికమే, ఋషులకే సంబంధించినది. వీటిని ఎక్కడ అర్థం చేసుకోగలం? అందుకే భాగవత రహస్యవేత్తలు. అందుకే నువ్వు మాట అన్నావు, సూత్రప్రాయ గ్రంథం భాగవతం, వ్యాఖ్యానప్రాయ గ్రంథములు ఇతర పురాణములు అని మనం చెప్పుకున్నాం. వాటి ప్రమాణములు తీసుకుంటే ఇక్కడ ప్రతి పదం మనం అర్థం చేసుకోగలం. ఎవరయ్యా ఆవిడ? రాధ. రాధ పేరు లేదండి భాగవతంలో. లేదా ఒక్కసారి రాధ పేరు ఉందో లేదో తెలియని బృందావనానికి వెళ్ళండి, రిక్షావాడు కూడా రాధే రాధే అంటాడు కృష్ణనుడు. అప్పుడు కల్పితమైన పాత్రకి అంత ప్రసిద్ధి ఏమిటి? ఇదే తెలియాలి ఇక్కడ. అయితే నాస్తికుడు ఉంటాడు, రాధ లేదు కృష్ణుడు లేదు, వాడిని వదిలేయండి, వాడితో బాధ లేదు. కానీ కృష్ణుడిని ఒప్పుకుంటే రాధను కూడా ఒప్పుకోవాల్సిందే. రాధే రాధే. పైగా రాధమ్మ ఎక్కడ పుట్టిందో వాళ్ళు ఊరు చూపిస్తారు, మీరు వెళ్ళండి. బర్సానా అంటారు. మరి ఎక్కడుంది? అక్కడే రావెల్లని మరకూరు ఉన్నది. అక్కడ ఒక రమ్యమైన కొలనుంది. ఆ కొలంలో రాధాదేవి స్వయంగా ఉద్భవించింది అయోనిజగా. ఇప్పటికీ అది అమ్మవారి యొక్క పుట్టినిలుగా భావన చేస్తూ బర్సానాలో అనేక మంది రాధాకృష్ణ దర్శనం పొందిన యోగులు ఉన్నారండి. అది తెలుసుకోవాలి ఇక్కడ. పొందిన యోగులు ఉన్నారు, సాధన చేస్తున్న యోగులు చాలామంది ఉన్నారు ఇక్కడ. కనుక రాధ కల్పిత పాత్ర కాదు, దయచేసి మాట అర్థం చేసుకోండి. కానీ రాధ మానవీయమైన స్వరూపం కాదు. అందుకే మానవీయమైన ధర్మం ప్రకారంగా వివాహము ఇవి రాధాకృష్ణ కళ్యాణంలో కనబడవు. ఎందుకంటే వివాహం అనేది ధార్మికమైన ఒక సంస్కారం, కానీ భగవద్ అనుభూతి అనేది ధర్మాధర్మాలకు అతీతం. కనుక రాధాకృష్ణ కళ్యాణం ధర్మబద్ధమైన కళ్యాణం కింద రాదు, అది అధర్మబద్ధం కాదు, అది దానికి కళ్యాణం అవసరం లేదు, అది అవిభాజ్యమైన ఒకనొక శక్తి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. రాధాకృష్ణ తత్వంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే రాధాతత్వం తెలియకపోతే కృష్ణతత్వం అర్థం కాదు. అయితే నిన్నటి నుంచి ఒక మాట చెప్తున్నాం, వీళ్ళందరికీ యోగం ఎందువల్ల వచ్చిందయ్యా అంటే యోగమాయాముపాశ్రిత. యోగమాయకి రెండు లక్షణాలు ఉన్నాయి. పక్వత లేని జీవులని మాయతో బంధించి దేహమే సత్యం ప్రపంచమే సత్యం అనుకునేటట్టు చేస్తుంది. అలా మరణించాక మళ్ళీ దేహం వస్తుంది, మళ్ళీ తిరుగుతూనే ఉంటాడు. ఇలా మాయాబద్ధుల్ని చేసే మాయాశక్తి పేరు అవిద్య. ఆ శక్తే యోగ్యులైనటువంటి జీవుల్ని చూసి అనుగ్రహించడానికి విద్యారూపిణి వాళ్ళని పరమాత్మతో చేర్చుతోంది. కనుక అప్పుడు విద్య. కనుక మాయలేంది భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము, మాయలేంది ఇక్కడ లేవు, మాయలేంది అక్కడ లేవు, అది మాయ. ఆ తల్లే. కనుక ఆ తల్లిని విద్యారూపిణిగా ఉపాసించాలి, అవిద్యారూపిణిగా పక్కకెళ్ళమ్మా అని అడగాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ రెండు ఆవిడ చేతులు ఎప్పుడు బంధించాలో ఎప్పుడు విప్పాలో ఆవిడకి తెలుసు. పశుపాస విమోచని. కనుక జగన్మాతని విద్యారూపిణిగా ఉపాసించడమే శ్రీ విద్యోపాసనగా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఆ తల్లి మనల్ని మాయ నుంచి అతిక్రమింపజేయడానికి వచ్చిన పరమేశ్వరుడి యొక్క శక్తి ఆ జగన్మాత. అందుకు ఆవిడ విద్యారూపిణి కనుక ఆ విద్యారూపిణి అయిన మాయను పట్టుకుని అనుగ్రహించాడు. లేకపోతే ఆయనకు అసలు ఏమీ లేదు. మాయకు అతీతులైన వాడికి మాయకు తగలకుండా ఆయన ఏమీ చేయడండి ఇక్కడ. మాయాశబల బ్రహ్మం. అందుకే యోగమాయాముపాశ్రిత. అక్కడ యోగమాయ దయారూపిణి అయినటువంటిది. దయ అంటే పరమాత్మ యొక్క ప్రేమని దయ అనాలి. ప్రేమకు మరో పేరు దయ. ప్రేమ ఎవరి నుంచి వస్తుందనే దాన్ని బట్టి ప్రేమ పేరు చెప్పబడుతుంది కదండి. పెద్దలు పిల్లలపై ప్రేమ చూపిస్తే వాత్సల్యం, పిల్లలు పెద్దలపై ప్రేమ చూపిస్తే వినయం, ఒక ఇద్దరు సవయస్కులు సమాన హోదా వాళ్ళు ప్రేమ చూపిస్తే స్నేహం, ఒక స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ప్రణయం. అలాగే భగవంతుడు ప్రపంచంపై చూపించే ప్రేమ పేరు దయా. అది చూడండి అక్కడ. అయితే మన వాళ్ళు ప్రేమ డైలాగులు చాలా తెలుసు, నాకంటే మీరు ఎక్కువ చెప్పగలరు. ఎందుకంటే చిన్న పెట్టెలు ఇప్పుడు, ఒకప్పుడు నవలలు, ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల నుంచి బుర్రల్ని పాడు చేసిపోయేటటువంటిది భయంకరమైన శబ్దం. అదే ఒక రమ్యమైనటువంటి రత్నాన్ని భయంకర శబ్దంగా వాడడం వల్ల
దాని విలువ కూడా ఇంచుమించు పోయిందా అన్నట్టు తయారు చేసేసాం. కానీ ప్రేమ అనే పదం ఎంత గొప్పదండి. ప్రేమ రూప ప్రియంకరి, ఎంత రమ్యమైన మాట. ప్రేమ రూప, ప్రేమ అంటే ఏమి చెప్పుకున్నాం? పరమాత్మ యొక్క దయ. పరమాత్మ యొక్క ప్రేమ పేరు దయ కదా. కానీ ప్రేమ రూప అంటే అర్థం ఏంటి? దయారూప, కరుణాస్వరూప అన్నారు. ఒక మాట అంటూ ఉంటాం మనం, ప్రేమను గుర్తించాలంటే ప్రేమ ఉండాలి అని. ప్రేమ లేనివాడు ప్రేమను గుర్తించలేడు, ఈ మాటలు వింటూ ఉంటాం కదా. కనుక అక్కడ ప్రేమను గుర్తించాలంటే నీకు ప్రేమ ఉండాలి. భగవత్ ప్రేమను గుర్తించాలంటే మనకు ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేనివాడు భగవత్ ప్రేమను గుర్తించలేడు. ఇది ఎలాంటిదంటే, తల్లంటే ప్రేమ లేనివాడు తల్లి తనని చిన్నప్పటి నుంచి చూపించిన ప్రేమను గుర్తించలేడు. ఇంకో మాట అంటాడు, కన్నాక మాత్రం పెట్టరా ఏంటండి అని. వాడిని ఏమనాలి? పాపాత్మ అనాలి, అంతే కదా. అక్కడ ఇంకో పేరు లేదు వాడికి. కనుక తల్లి తనని చిన్నప్పటి నుంచి ఇంతవరకు పెంచినది ఒక్కసారి దలంచుకుంటే మనిషి అన్నవాడికి ఆ తల్లి చేసే లాలనంతటికి కలిపి ఏం పేరు పెట్టాలి? తల్లి ప్రేమ, మాతృప్రేమ. అది ఉండాలంటే వీడికి మాతృభక్తి ఉండాలి. కనుక పరమాత్మ ప్రేమకి దయనే అంటే ఆ ప్రేమను గుర్తించే మనకు ఉండవలసిన ప్రేమ పేరు భక్తి. కనుక భక్తి ఉంటేనే ప్రేమ గుర్తించగలం. కనుక ప్రేమ రెండు చోట్లలో ఉంది. భగవంతుడిలో దయారూపంగా, సాధకుడిలో భక్తి రూపంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రేమ లేకపోతే ఆ ప్రేమను గుర్తించలేం కదా. అంటే భక్తి లేకపోతే భగవంతుని గుర్తించలేం కదా. ఆ ప్రేమ పేరే దయ కదా, అదే రాధ కదా. కనుక రాధ సాధకుల్లో భక్తి రూపంలో ఉంటుంది, పరమాత్మలో దయారూపంగా ఉంటుంది. అందుకే రాధ లేకపోతే కృష్ణుడు దొరకడంటే నీకు భక్తి లేకపోతే భగవంతుడు దొరకడు, ఆయన దయ లేకపోతే నీకు భగవంతుడు దొరకడనే అర్థం అండి. ఇక్కడ రాధ అంటే ఒక 5 అడుగుల 6 అడుగుల మనిషి కాదు, ఒక పాత్ర కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. శక్తికి రూపం ఏం చెప్తావు నువ్వు ఇక్కడ? అందుకే రాధ ప్రాణం భాగవతానికి. కృష్ణుడికే ప్రాణం రాదు అయ్యా బాబు అన్నాడు ఇక్కడ. భాగవత పురుషుడికి ప్రాణం అన్నారు. భాగవత పురుషుడు భగవంతుడిగా ప్రాణం. ప్రాణం చూపించండి, చూపించలేం. అందుకే భాగవతంలో రాధ కనబడదు. కనబడడం లేదంటావా? ప్రాణంగా లోపలే ఉంది. ఆ ప్రాణాన్ని ఉపాసించి ఆ ప్రాణశక్తిని తెలుసుకో అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రాణం లేకపోతే వ్యక్తి లేడు, రాధ లేకపోతే భాగవతం లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. నాకు రాధ ప్రాణశక్తిగా ఉంది, అది భాగవత నిర్మాణ రహస్యం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అయితే మరొక ప్రశ్న వేయచ్చు, మరి రాధ పేరు చెప్పాలి కదా ఎక్కడో దగ్గర అని సాహితీవేత్తలంటే, పోనీ ఏ గోపిక పేరు చెప్పారని రాధ పేరు చెప్పలేదు అనడానికి ఈ ప్రశ్న వేయాలండి ఇక్కడ. వెంటనే ఈ ప్రశ్న వేయాలి. ఫలానా గోపిక 10 మంది గోపికల పేర్లు చెప్పి అందులో రాధ పేరు చెప్పలేదు కనుక రాధలేదు అను, నేను సంతోషిస్తా. కానీ ఏ గోపిక పేరు చెప్పలేదు, రాధమ్మ పేరు చెప్పలేదు. ఎందుకు పోనీ ఆ పని ఎందుకు చేశారండి? ఇంతమంది గోపికల్లో ఒకరిద్దరు పేర్లు చెప్పచ్చు కదా అంటే ఒకరా ఇద్దరా చెప్పడానికి, కనుక చెప్పలేదు. పోనీ అసలు పేర్లు లేనివారా ఒకరిద్దరు చెప్పి ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే అయిపోయింది కదా, అది కూడా చేయలేదు. అంటే గోపికకి నామరూపాభిమానం ఉండదు. ఇది తెలుసుకోవాల్సిన పెద్ద రహస్యం. భగవద్భావన మత్త చిత్తులకి నామము, రూపము, ఉపాధి, అభిమానం ఉండదు. తదతీత స్థితే. అందుకు గోపికలకి ఎవరికి పేరు లేదు. ఇది రహస్యం అండి. అలా రాసాన్ని ఆస్వాదించాలి ఇక్కడ. అందుకే రాసలీల మంత్రం, తంత్రం, హిస్టరీ, కథ, ధర్మం కాదు. ఏమి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. ఇప్పుడు యూత్కి కావలసినటువంటి ఇన్స్పిరేషన్ ఉందండి. ఏమి యూత్ అండి? పక్వత లేని జీవులకు అర్థం కాదు అన్నప్పుడు, అపక్వ జీవులకు అర్థం కాలేదు కనుక ఇది మంచిది కాదు అంటావు నువ్వు. నీకు పక్వత కావాలి. మనం ఒకప్పుడు కథ చెప్పుకున్నాం కదా, చిన్నపిల్లాడు పెళ్ళికి వచ్చి అమ్మ నన్ను పెళ్లి చేసి నాకు పెళ్లి చేసేసి అన్నట్టు రేపటి నుంచి కోరిక పుట్టింది కానీ ఇంకా వాడికి మెచ్యూరిటీ రావాలి. అలాగే కొన్ని అర్థం చేసుకోవడానికి స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉండాలండి. అంతవరకు వినడానికి కూర్చోకూడదు. విన్నాం కానీ మాకు ఇంకా ఏం పెద్ద అర్థం కాలేదంటే ఏం చేస్తాం? లే జవరాలు చెక్కు గీటిన వసవల్చు బాలకుడు డెందమునన్ కలగంగా నేర్చుని అన్నాడు శ్రీనాథుడు. సరిగ్గా సరిపోయింది. వాడికి ఏమర్థమవుతుంది? కనుక ఒక మెచ్యూరిటీ ఉండాలండి. మెచ్యూరిటీ ఉండాలి ఇక్కడ. అది తెలుసుకోవాల్సిన అవసరం. అది రసరమ్యమైన ఆ స్థితిని మనం అర్థం చేసుకోవాలంటే రాధాదేవిని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. కానీ రాధలేంది కృష్ణుడు దొరకడం ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఇక రేపు నేను రాధాదేవి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకోండి, తప్పేమీ లేదు. కానీ భక్తి లేనిది ఆయన దయ దొరకదు, ఆయన దయ లేనిది ఆయన దొరకడు. ఇది మొత్తం చెప్పడం ఇక్కడ. అయితే గోపికల్లో ఒకటిగానే ఉంది రాధ. అది గొప్ప విషయం. తనని తాను బయటపరచకుండా వాళ్ళతో పాటు తిరిగిందండి ఆ తల్లి ఇక్కడ. అసలు భగవంతుడి నుంచి విడిపడని శక్తి ఆయన నుంచి విడివడి వచ్చి తాను కూడా ఈ గోపికలతో పాటు వేణుగానానికి వెళ్ళి కనిపించవేంటయ్యా కనిపించవేంటయ్యా బతిమలాడి అలా తిరిగింది ఆవిడ కూడా. కాదండి ఆవిడని తీసుకెళ్ళిపోయాడు కనుక బతిమలాడలేదని మీరు అనొచ్చు. ఇప్పుడు తర్వాత వస్తుంది కథ. మొత్తానికి ఇంతమందిని వదిలి ఆవిడ్ని తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ ఇలా వీళ్ళలాగా చెట్టు పుట్ట పట్టుకుని అడగలేదు. కానీ కృష్ణుడి దగ్గర ముందు వెళ్ళినప్పుడు ఎందుకయ్యా మమ్మల్ని వెళ్ళమంట న్యాయమా అని అడిగిన గోపికల్లో ఆవిడ ఉంది. అది తెలుసుకోండి ఇక్కడ.
ఆ పరిగెత్తిన గోపికల్లో ఆవిడ ఉంది. ఎందుకు అలా ఉంది అంటే దానొక కథ. అయితే ఈవిడెవరు అంటే ఈయన నందగోపరాజుకు పుత్రుడైతే వృషభానుడు అనేటువంటి గోపకునికి ఈవిడ పుత్రికగా ఉద్భవించింది అని ఇంచుమించు అన్ని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మవివర్తం విస్తారంగా చెప్తుంది, గర్గ సంహిత చెప్తుంది. అందుకే వృషభాను నందిని అని వీడికి పేరు కూడా మనకి శాస్త్రంలో కనబడుతుంది. వృషభాను నందిని, వృషభానికి దులారి అని పిలుస్తారండి అక్కడ అంత ఆత్మీయంగా. ఈవిడ గురించి మనకి వేదాల్లో కూడా కనబడుతుంది. రాధిక ఉపనిషత్తుని సామవేదంలో ఋగ్వేదంలో కనబడుతున్నది. కనుక రాధ వేద ప్రతిపాదితమైన పరాశక్తియే. త్వం సృచక్షౌ వృషభాను పూర్వీం కృష్ణస్వాగ్రే అరుషో విభాహి, ఇది ఋగ్వేద మంత్రం అందులో చూపిస్తున్నారు. అంతేకాదు కృష్ణం ఆరాధయతి ఇది రాధ, కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధ అన్నారు ఇక్కడ. కృష్ణుని ఆరాధిస్తున్నది, కృష్ణుని చేత ఆరాధింపబడుతున్నది అన్నారు ఇక్కడ. ఎంత రమ్యమైన భావం అండి. అందుకే స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం ప్రియే చారుశీలే సపది మదనానలో దహతి మమ మానసం అనేటువంటి కృతి రచించారు జయదేవులు వారు. చివరికి వచ్చేటప్పుడు కొంచెం బాధ కలిగిందిట. ఏమిటని? కృష్ణ పరమాత్మ రాధాదేవి దగ్గర నీ పాదపద్మములు ఇవ్వు, నా నెత్తి మీద పెట్టు అని అడిగట. చిచి, ఇది ఔచిత్యం కాదు కదా అని నన్ను కొట్టేశాడు. మంచి భావం కలగాలని చెప్పి ఇంకా ఏదైనా ఔచిత్యపదమైన ఆలోచిద్దామని బయటికి వెళ్ళట. ఆయన అలా బయటికి వెళ్ళగానే ఆ పురీక్షేత్రంలో జగన్నాథ రూపుడి కృష్ణుడు జయదేవుడి రూపం ధరించి వచ్చి మళ్ళీ అదే వాక్యం కింద వ్రాసేసి నేను సవరించాను నా పద్మావతితో చెప్పి వెళ్ళిపెట్టా. మళ్ళీ ఈయన వెనక్కి వచ్చి ఏదా ప్రతి అంటే ఇందాక వచ్చి సవరించారు కదండి అందుట. నేను సవరించాను కాదు, ఇందాక వచ్చారంటే ఆయన సవరించి వెళ్ళాడు. తీరా చూస్తే ఏది కొట్టివేసారో అదే వాక్యం కనబడింది. అంటే నాకు ఇది సమ్మతమే అని కృష్ణుడు చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే ఇవి వారు ఇలా అనకూడదు, వీరిలా అనాలని ధర్మాధర్మాల్లో ఉంటాయి. ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి ఆ స్వరూపంలో ఇవేవి వర్తించవయ్యా అక్కడ. కృష్ణం ఆరాధయతి కృష్ణేన ఆరాధ్యతే, రెండూ కూడా ఇక్కడ. ఆవిడ అంత భక్తిగా ఆరాధిస్తుంది, ఆయన అంత భక్తిగా ఆరాధిస్తాడు. అది ప్రేమస్వరూపమైనటువంటిది ఇక్కడ. అందుకే వారిద్దరూ అటువంటి తత్వం గనక వృషభాను నందినిగా ఆవిర్భవించిన గోపికలలో ఒకటిగా సంచరిస్తూనే వీళ్ళందరికీ ఆ యోగం బలపరిచిందండి. ఆ తల్లి తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ యోగ్యులైన గోపిక యోగులు అన్నో జన్మల సాధనల చేత గోపికలుగా పుట్టిన వారితో ఆవిడ సంచరించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. భగవద్ విరహ యోగం ఎలా చేయాలో ఆవిడ నేర్పిందండి ఇక్కడ. దానితో వాళ్ళంతా ధన్యులయ్యారు. అంతేకాదు ఇక్కడ ఒక వింత జరగబోతోంది మనకి. వీళ్ళు ఇలాగా ఆవిడ అదృష్టవంతురాలు ఈవిడ అదృష్టవంతురాలు వెళుతూ ఉన్నారు కదా, కొంతసేపటికి ఆవిడ కనబడింది వీళ్ళకి. అది ఆశ్చర్యం. నువ్వేనా, అంతవరకు మనతోనే ఉన్నావు, నిన్న ఆయన పట్టుకెళ్ళిపోయాడు అంటే నన్నే పట్టుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ కూర్చొని ఏంటి ఏడుస్తున్నావు, తూ విరహిణి రాధిక అంటూ సూరదాస్ చాలా గొప్పగా చెప్తాడు. ఆ విరహిణి అయిన రాధ ఎలా ఏడుస్తుందో అని. అంటే విరహంలో భగవంతుడి కోసం ఎలా తప్పించాలో ఆవిడ చేసి చూపిస్తుంది వీళ్ళందరికీ. అంత విరహంతో ఏడుస్తుందట. వెంటనే అమ్మాయి అని వీళ్ళు కొంచెం తృప్తి కలిగింది. ఎందుకంటే ఈవిని కూడా దించేశాడు అనమాట. అని వీళ్ళు అక్కడే కూర్చున్నారు. ఏమిటి నువ్వు ఇక్కడ ఉన్నావంటే, నేను ఆయనతో తిరుగుతూ ఉంటే నన్ను ఇంత లాలించి ప్రేమించిగా మీ అందరినీ కాదని కూడా నన్ను తీసుకెళ్ళాడు ఎప్పుడో, నాకు ఇంకా ఆనందం కలిగింది. కొంతసేపటికి వెళ్ళి అందరికంటే నేను గొప్పదాన్నే కనుక నన్ను తీసుకెళ్ళాడు కదా అనుకుని కొంచెం అలిసిపోయి ఎత్తుకోకూడదు అన్నాడు. సరే అన్నట్టు. సరే ఆయన వంగి నేను భుజమెక్కబోతూ ఉంటే అంతర్ధానమైపోయాడు. ఇక్కడ ఇలా పడి కూర్చున్నాను నేను కూడా మీలాగే ఏడుస్తున్నాను అందుట. ఇక్కడ ఒక రమ్యమైన భావన మనకి ఇతర పురాణాల్లో పరిశీలిస్తే గమనించవచ్చు. అదొక రసవంతమైన యోగం అండి. రాధమ్మకి కృష్ణునితో ఎప్పుడు వియోగం లేదు. ఎలాగో అంటే చంద్రుడికి వెన్నెలతో ఎప్పుడు వియోగం ఉండదు కదా, అలాగా అన్నాడు ఇక్కడ. అవి శివశక్తి ఐక్య రూపిణి తత్వం, అది అవిభాజ్య తత్వం. ఎందుకంటే భగవంతుడికి ఆయన దయకి వియోగం ఉంటుందా? రెండూ ఒకటే కదా. కొంచెం ఆలోచిస్తే జగత్రాతం శంభోర్జయితి కరుణా కాచిదరుణ. ఒకరెవరో ఒక నింద వేశారు. మీరు అమ్మవారు చెప్తే అమ్మవారే గొప్ప అంటారండి, కృష్ణుడు చెప్తే కృష్ణుడే అంటారంటే ఇప్పుడు తెలిసిపోయింది కదా ఏమిటో. ఒకటే రకరకాల పేర్లతో వచ్చిందంతే ఇక్కడ. కానీ జగత్రాతం శంభోర్జయతి సౌందర్యలహరి విన్నారు మీరంతా ఇక్కడ ఇదే వేదిక మీద. కరుణా కాచిదరుణ, కరుణయే అరుణ, అదే ప్రేమ, అదే దయ, అదే రాధ. ఇప్పుడు అర్థమైంది కదా. మరి ఆయనతో అసలు వియోగం లేని తల్లి ఏడవడం ఏంటంటే, ఆవిడ ఒకసారి కృష్ణుడితో అందుట, నీ సంయోగంలో ఉన్న ఆ మాధుర్యాన్ని చాలా అనుభవిస్తూనే ఉన్నాను ఎప్పుడూ కూడా, అది విసుగు రాదు, ఆనందంగా ఉంది.
కానీ చాలామందిని విరహంలో తప్పించిపోతూ విరహం కూడా గొప్పదే అంటూ ఉంటారు. మా నారదుల వారు కూడా అన్నారు విరహాశక్తి చాలా గొప్పదని. మరి విరహాశక్తి చాలా గొప్పదంటారు, ఆ రుచి నాకు తెలియకుండా పోతుంది అందుట ఆవిడ. చూడండి ఎంత చికాకు. అవునా, అయితే ఏం చేద్దాం, నేను ఒక్కసారి ఆ విరహ యోగం ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. గోలోకంలో ఉన్నంతకాలం నీ వల్ల కాదు, నువ్వు నేను ఎప్పుడు విడిపోలే ఉన్నాడు. తమరేదో కృష్ణావతారం ఎత్తి భూమి మీదకి వెళ్తారని తెలిసింది ఈ మధ్య వార్త. అవునవును వెళుతున్నాను నేను లోకాన్ని ఉద్ధరించలేదు. అవునా, అయితే మీరు కృష్ణ రూపంతో అవతరిస్తారు కదా, నేను ఎలాగ మిమ్మల్ని విడిచి ఉండలేను కనుక నేను వృషభానునందినిగా అవతరించి అక్కడికి వస్తాను నేను అని చెప్పింది ఇక్కడ. అలా వచ్చి ఆవిడ ఒక విరహిణిగా తయారైపోయి కృష్ణ పరమాత్మ మాట కూడా వినకుండా దగ్గరుండి హాయిగా అంటే వద్దు వాళ్ళతో పాటు ఏడుచి వస్తాను లేదు వెళ్ళింది వాడికి ఇక్కడ అన్నాడు ఇక్కడ. అందుకే విరహాన్ని ఆవిడ అంత చక్కగా అభినయిస్తుంది ఇక్కడ తల్లి. ఎందుకంటే విరహంలో ఉన్న మాధుర్యం అంత గొప్పదండి అన్నాడు. ఎందుకంటే యుగాయుత నిమేషైన చక్షుషా ప్రావృషాయిత, విరహం చాలా మధురంగా ఉంటుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు అంటారు, సంయోగ కాలంలో నిన్నొక్కడిని ఒక్కచోట చూస్తా, విరహ కాలంలో అన్ని చోట్ల నువ్వే కనబడుతూ ఉంటావయ్యా స్వామి. కానీ సర్వవ్యాపకత్వ అనుభూతి విరహంలో మాకు లభిస్తుంది. కానీ వెతికిన ప్రతి చోట నిన్ను తలంచుకుంటూ వెళ్ళడం ఎంత బాగుంటుంది. కానీ విరహపు రుచి భలే ఉంటుంది ఇక్కడ. స్నేహే నాహు కిమపి విరహీ ధ్వంసినస్తిత్వ భోగాత్ ఇష్టే వస్తున్యుపచిత రసా ప్రేమ రాశీ భవంతి అంటాడు మేఘదూతంలో కాళిదాసు. వియోగ సమయంలో ప్రేమ రాశీభూతమవుతుంది. మనకి ఇష్టమైన వ్యక్తి మనం దూరమైతే ఆ విరహం తట్టుకోలేనప్పుడు అతడిలో ఉన్న గుడ్ క్వాలిటీసే గుర్తొస్తాయి, అవునా లేదా? అప్పుడు నేను అంత బాగా చూశాడు, అప్పుడు నన్ను అంత బాగా లాలించాడు. దగ్గర కలుసుకొని ఉండి 3 రోజులు కొట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ విరహంలో ఉన్నప్పుడు ఆ ప్రతి విషయం గుర్తుకొచ్చి వాళ్ళపై ఉన్న ప్రతి ప్రేమభావం చిన్నగా చిన్నగా చేసి ప్రేమ రాశీభవంతి అన్నాడు ఇక్కడ. కానీ విరహం గొప్ప యోగం అండి. అందుకే సంయోగం కంటే వియోగం గొప్ప యోగం అన్నాడు మహానుభావుడు ఇక్కడ. ఆ వియోగ యోగం భగవత్ సంయోగాన్ని ప్రసాదిస్తున్నది ఇక్కడ. విరహయోగం కదా, వీరు విరహయోగం పండించడానికి వచ్చింది ఆవిడ ఇక్కడ. అంటే మీకు ఇంకా ఏడవడం బాగా చేత కలదు, నేను కలుస్తాను ఇప్పుడు జాయిన్ అయ్యిందండి అంతే ఇక్కడ. అంటే వీళ్ళ విరహయోగాన్ని మరింత రెట్టింపజేసి ఆవిడ కలిసింది. ఆవిడ కలిసేక మరింత రసవంతమైంది. ఎందుకంటే రసం ఆవిడేగా, ఆ రసం అదే ప్రేమ, అదే ఆనందం. ఏమిటయ్యే ఈవిడ గురించి అన్ని పురాణాలు చెప్పేయండి, ఎవరు చెప్పకుండా ఊరుకున్నారు? ఎందుకంటే ఈ ప్రపంచమంతా పరమాత్మ వల్ల జరుగుతోందని అందరికీ తెలుసు కదా. పరమాత్మ ఈ ప్రపంచం చేస్తాడు, ఎవరైనా చెప్తారు. కానీ ప్రపంచమంతా ఈ పరమాత్మ చేయడానికి ఆయనకు ఒకటి ఉండాలి, లేకపోతే ప్రపంచం చేయలేడు. శక్తి లేకపోతే ఆయనే చేయలేడు కదా. ఇప్పుడు రెండో వస్తువు వచ్చింది చూశారు. కానీ సృష్టి అంతా భగవంతుడే చేస్తున్నా ఆయన తన శక్తితోనే చేయాలి కదా. కానీ ఆయన ఒకడు, ఆయన శక్తి ఒకటి, 2 చాలు, ఇంకెక్కువ చెప్పకండి. ఎందుకంటే అప్పుడు 2 వచ్చేసాయి. ఒకటి చెప్పారా సంతోషం, 2 చెప్పారా సరే ఇప్పుడు ఒప్పుకుంటాం. ఆయన కూడా ఆయన శక్తి ఒకటి అయింది కదా. సరే శక్తి ఒకలా ఉందా? ఎన్ని రకాలుగా ఉంటుంది. సృష్టి కారణ శక్తి, స్థితి కారణ శక్తి, సంహార కారణ శక్తి, 3 రేపేయలేదు ఇక్కడ. అప్పుడు ఒక శక్తి 3 అయ్యింది అంతే కదండి. మనం ఒక పని చేసినప్పుడు శక్తిని ప్రకటించిన దాన్ని బట్టి ఎన్ని పేర్లైనా చెప్తారు. ఇక్కడ దాకా ఒక సంగీత విద్వాంసుని తెచ్చారు, వాడికి నడిచే శక్తి ఉంది, కచేరీ కూర్చున్నాడు, కూర్చునే శక్తి, ఆ తర్వాత పాడే శక్తి. 3 శక్తులు ఉన్నాయో లేవా? మనం వెలగబెట్టడానికే మనకి ఎన్ని శక్తులు ఉన్నప్పుడు ప్రపంచాన్ని వెలిగించడానికి పరమాత్మకి ఎన్ని శక్తులు ఉండాలో ఆలోచించండి. ఇక్కడ ఒక్కొక్క శక్తి ఒక్కొక్క దేవత, చూసారా ఎంత అబ్జర్వేషను. అందుకే భగవంతుడు సృష్టి చేయాలనుకున్నాడు. అనుకున్నప్పుడు ఆ సృష్టికి తగ్గ జ్ఞానం లేని సృష్టి చేస్తాడు. ఆ సృష్టికారణమైన జ్ఞానశక్తి అంతా సరస్వతి అయ్యి సృష్టికారకుడు ఆయన బ్రహ్మయ్యాడు. మరి సృష్టి చేయాలంటే దీనిలో సంపదలు ఉండాలి, లేకపోతే సృష్టి నడుస్తుందా? ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసువు. మరి సంపదలన్నీ సృష్టించాలి కదా, అవి ఎక్కడి నుంచి తెస్తాడు? మనమైతే బ్యాంకు నుంచి అప్పైనా తెచ్చుకుంటాం. భగవంతుడు ఏం చేస్తాడు? ఎక్కడి నుంచి తెస్తాడు శక్తులు? తన నుంచే తెచ్చాడు. కానీ ఆయన యొక్క 2వ శక్తి ఏది? సంపదల శక్తి, అది లక్ష్మి అయింది. అప్పుడు ఆయన విష్ణువు అయ్యాడు. 3వది సమయం చూసి ప్రపంచాన్నంతటిని ఎంత పద్ధతిగా తీయాలి, ఈ కర్మబీజాలు తరువాతి సృష్టిలో ఎలా దాచిపెట్టాలి, ఇదంతా జాగ్రత్తగా చూసుకోవాలంటే సంహారం చక్కని కూర్పు చేయగలిగిన వాడు ఒకటి ఉండాలి, వాడి శక్తి వాడికి ఉండాలి. అది అటు సృష్టి జ్ఞానం స్థితి జ్ఞానం అన్నీ ఉంటూ ఉండగలిగేదే లయ జ్ఞానానికి వస్తుంది కనుక త్రిశక్తుల సమాహార స్వరూపిణి శక్తి రావాలి. ఆవిడెవరయ్యా అంటే దుర్గా. ఆ శక్తి కలిగిన వాడు రుద్రుడు అయ్యాడు. మరి ఈ ప్రపంచం తయారు చేసేసాక పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి మిగిలిన గ్రహాల గురించి ఎందుకంటే మన గ్రహం గురించి ఆలోచిస్తే మన బుద్ధులు నడిపిస్తూ మనకు ప్రాణాలు ఇస్తూ ఉన్నవాడు ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమీ లేవు. కానీ ఏ దేవుడిని నమ్మినా నమ్మకపోయినా వాడిని నమ్మాలి. దేవుడంటే ప్రకాశ స్వరూపుడే అయితే ఆయన మించిన దేవుడు లేడు. ఎవరు? సూర్యమండలం. ఆ సూర్యమండలంలో భగవత్ శక్తి ఉంది కనుక ఆ శక్తి మనకు ప్రాణాలు ఇస్తోంది కనుక ప్రాణరక్షక శక్తి కనుక గయాంత్రాయతే ఇది గాయత్రి.
ఆ గాయత్రి 4వది. ఇప్పుడు అయింది కదా. ఇప్పుడు ఇంతవరకు వచ్చాం. ఈ 4 చెయ్యాలంటే ఆయనకో శక్తి ఉండాలి, అది లేకపోతే ఇసులు జరగదు. ఇది ఎలాంటిదంటే అమ్మ పిల్లాడి కోసం వంట వండింది. వంట వండడానికి అమ్మకి ఎన్ని శక్తులు ఉండాలంటే కొంచెం ఆలోచించండి. ముందు వంట ఎలా చేయాలో నాలెడ్జ్ ఉండాలి, తర్వాత వంట వండడానికి సరుకులు కావాలి, తర్వాత వంట వండాలి, వంట పూర్తి చేయాలి కదా. ఆ పూర్తి చేయడమే సంపూర్ణం, అది 3వ శక్తి. ఇదంతా చేయాలి కదా. తర్వాత పొయ్యి పెట్టుకోవాలి, ఇది సూర్యమండలం అనుకోండి, సరిపోతుంది, ఇంకా బాగుంది. ఇవన్నీ చేసి వండింది కనుక అమ్మ వంట వండడానికి ఏముండాలి? వండే తెలివితేటలు ఉండాలి, వండే పదార్థం ఉండాలి, అదేవిధంగా వంట పూర్తి చేసి పెట్టే శక్తి ఉండాలి. ఇన్ని ఉంటేనే కదా అమ్మ చేసింది. కనుక శక్తులు ఇన్నేనా? కాదు, ఇంత చేసి పెట్టాలనే ప్రేమ ఉండాలి, లేకపోతే ఇవేమీ లేవు. ఇప్పుడు అర్థమైంది కదా. కానీ ప్రేమశక్తి దేంట్లో ఉందండి? వండడంలో ఉందా? వండి వార్చడంలో ఉందా? వడ్డించడంలో ఉందా? అన్నిట్లోనూ ఉంది. అన్నిట్లో ఉన్నదేంటి? పిల్లాడిని బాగు చూసుకోవాలి, ప్రేమ ఉంది. కనుక పరమాత్మ సృష్టి స్థితి లయ, అలాగే సూర్యమండలాంతర్వర్తియే జ్ఞానప్రదాతయే వేదస్వరూపుడు, ఇవన్నీ చెయ్యాలంటే ఆయన ఉండవలసింది ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిది? వ్యాజ ప్రేమ కాదు, అవ్యాజ ప్రేమ. అమ్మైనా సరే వండిందంటే పిల్లాడికి కొంత నాకు కొంత అని వండుతుంది. కానీ పరమాత్మ ఈ ప్రపంచాన్ని తన కోసం ఏమీ వండుకోలేదు, అంతా మన కోసం వండాడు. ఎంత ప్రేమ అండి! అవ్యాజ కరుణ మూర్తి, అవ్యాజ కరుణ. మరి చూపించారు కదా. అవ్యాజ కరుణ చేసిన ప్రతి కృత్యంలో ఉంది, చూసారా? సృష్టిలో, స్థితిలో, లయలో, అన్నిట్లో, సూర్యమండలంలో కూడా ప్రేమే అన్ని రూపాలకు కనబడుతుంది. ప్రపంచంలో నిన్ను బాగు చేసి, నిన్ను పోషించి, నిన్ను రక్షించి, నీకు ముక్తినిచ్చే ప్రతిదానిలో పరమాత్మ ప్రేమ కనబడుతుంది. కనుక ప్రేమ అంతా అంతర్లీనమైంది కనుక చాలా వ్యాపకం. చిత్రం ఏంటంటే సృష్టి స్థితి లయ సృష్టితో పోవచ్చు, కానీ ప్రేమ ఎప్పుడు ఆయనలోనే ఉంటుంది. కనుక ఇది సృష్టికి అతీతం కూడా. కనుకనే సృష్టివాసంలో ఉన్న వాళ్ళకి అర్థం కూడా కాదు అది ఇక్కడ. ఎందుకంటే పదార్థం మీద ప్రేమ ఉన్నంతకాలం వడ్డించేవాడి ప్రేమ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు పదార్థ ప్రేమే కానీ వడ్డించేవాడి మీద ప్రేమ లేదు. అందుకే భగవంతుడు లేడనేవాడు ఎలాంటి వాడంటే, అమ్మ విస్తర్లో వడ్డిస్తే విస్తర్లో పడుతున్న పదార్థం చూసి మెక్కుతున్న పాపాత్ముడు వడ్డించే చేతిని ఎలా తెలుసుకోవట్లేదో ప్రపంచంలో పదార్థాలు అనుభవిస్తూ అందించిన పరమాత్మను తెలుసుకోకుండా పదార్థంతో పాటు ప్రేమను కూడా తిను, అప్పుడు నీ మనస్సు ప్రసాదమవుతుంది, ప్రసన్నమవుతుంది. ఇక్కడ తెలుసుకో. ఇక్కడ కనుక భగవంతుడి యొక్క ప్రేమ ఉన్నదే, ఆ ప్రేమను ఒక్కసారి తలంచుకోండి. అవ్యాజమైన ప్రేమని మనస్సు కరిగిపోదు. ఎప్పుడు కరిగింది? ప్రేమను తలంచుకుంటే కరిగింది. ఆ ప్రేమ పేరు రాధ. ఆ రాధ, ఆ ప్రేమ దయ. కనుక ఎంత గొప్ప తల్లండి. కనుక రాధాదేవి ఎంత వ్యాపించిపోయి ఉన్నది ఇక్కడ. అదే రాధ కనబడిందండి. అవును, అమ్మ వడ్డించే పదార్థంలో అమ్మ ప్రేమ కనబడదు, కానీ ప్రేమ లేదంటావా? అలాగే భాగవతంలో రాధ కనబడదు, రాధ లేదని అంటావా? రాధ లేకపోతే భగవంతుడు లేడు, యోగమాయ ముపాశ్రిత ఆయన. తెలుసుకో, ఇదండి రాధ. అయితే అది తెలియాలంటే నువ్వు తల పైకెత్తాలి. తల పైకెత్తాలి అంటే కిందకు తీసి తల పైకెత్తు. కిందకంటే లోకంపై పెట్టిన దృష్టి వదిలి పైకెత్తన్నాడు ఇక్కడ. ఎలా పైకెత్తుతావయ్యా? సూర్యుడు ఒకడున్నాడు, ఆయన వల్ల వెలుగు వస్తుంది, కానీ నువ్వు తల కింద నుంచి భూమి వెలిగిపోతుంది, భూమి వెలిగిపోతుందని వాదిస్తున్నావు. అప్పుడు ఏం చెప్తాడు నీకు ఎవడైనా? పిచ్చిన ఆయన, భూమి కాదు పైన సూర్యుడు వస్తున్నట్టే, లేదు ఇది కనిపిస్తున్నాడు. నువ్వు తలెత్తావు, వాడు చెప్తున్నాడు ఇది భూమికి వెలుగు కాదు, పైనుంచి భూమి మీదకి వస్తోంది. భూమి మీద వెలుగు అన్నది నేను ఒప్పుకుంటా, కానీ వెలుగు భూమిది కాదు, పైనుంచి ఒకటి వస్తుందంటే వీడు తలెత్తాలా? ఎందుకంటే తలెత్తే యోగం లేని జంతువులు కొన్ని ఉన్నాయి, వాడికి ఎంత పెట్టినా అలాగే కింద పెట్టి తింటూ ఉంటాయి. వాటికి మీరు కింద పెట్టాల్సిందే, పైన పెడితే అవి తినలో. అందుకే అడ్డగాడిద అంటారు వాటిని. అంటే అడ్డగాడిదంటే ఏమీ కాదు, తిరియక్ జంతువులనే, వెన్నుముక అడ్డంగా ఉన్న జంతువులు. వాడికి ఒకటే లక్షణం, కింద పడ్డవే చూస్తాయి తప్ప పైకి తలెత్తలేవు. అవునా లేదా? పైకి తలెత్తే అదృష్టం ఒక్క మానవుడికి ఇచ్చాడు భగవంతుడు. నీకు ఒక్కడికి ఊర్ధ్వదృష్టి అవకాశం ఇచ్చానన్నాడు. అవకాశమే, ఊర్ధ్వదృష్టి ఇచ్చేలేదు ఆయన. వాడైనా తల వంచితే తలెత్తాలా లేదా? కనుక భూమి మీద పడే వెలుగు ఎవడి నుంచి వచ్చిందో తెలియాలంటే తలెత్తాలి. తలెత్తే ఏం తెలిసింది? సూర్యుడు కనబడ్డా? కాదు, భూమి మీదకి వచ్చే వెలుగు ఆయిందని తెలిసింది. ఇప్పుడు తెలిసింది కదా. ఇది తెలిసాక వెంటనే భూమి మీద వెలుగు కట్ అయిపోయి సూర్యుడు మిగిలాడా? అప్పుడు ఇంకా ప్రేమ పెరిగిపోయి నీకు ఆ సూర్యుడు వెలుగు భూమి మీదకి వచ్చింది అని ఏకకాలంలో సూర్యుడిని చూస్తూ భూమి మీద పడే కాంతి ఆయనది కానీ భూమిది కాదని ఎలా తెలుసుకున్నావో, ప్రపంచంలో కనబడేటువంటి ప్రతి అద్భుతము, ప్రతి చైతన్యము పరమాత్మదే కానీ ప్రపంచాన్ని కాదని ఎరుకలోకి వెళతావు. ఎరుకలోకి రావడానికి కారణం ఏమైంది? ఇంకోటి చూడు, నువ్వు తలెత్తినంత మాత్రం ఎలా పోల్చుకున్నావు? ఆ కాంతి ఆయన నుంచి వస్తోంది కనుక ఈ కాంతి సహాయంతోనే కదా ఆయన తెలుసుకున్నాం. ఇది ఒకటి తెలుసుకోవాలి, కాంతి సహాయంతోనే ఆయన తెలుసుకున్నావు కదా. ఒక ఆయన అన్నాడు, కాదండి కన్నుంది కదా అని. అతి తెలివి, ఏం చేస్తాం? కన్నుంది సరే, కన్నులో కూడా సూర్యుడు ఉంటాడు, అది కూడా తెలుసుకోండి ఇక్కడ. కనుక ఆయన వల్లే
మీరే చదువుతున్నారు పురుషోక్తంలో, సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు, చక్షో సూర్యో అజాయత, అంతే అక్కడి నుంచి వచ్చాడుగా. కనుక ఆయన నుంచి కింద పడుతున్న కాంతి వల్లే కదా ఆయన తెలుసుకున్నారు, అర్థమైంది కదా. అప్పుడు ఈ కాంతిని చూసి కాంతి ఎక్కడదా అని పైకి తలెత్తారు. పైకి తలెత్తగానే అబ్బాయి కాంతి అయింది అని తెలిసింది. కానీ పైకి చూడనంత వరకు తెలియలేదు కదా. ఇప్పుడు ఆలోచించండి, పైనుంచి కింద పడేదాన్ని ధార అంటారు ఇక్కడ. కనుక సూర్యుని నుంచి కింద పడుతోంది కాంతి ధార. పరమాత్మ నుంచి, మనకు అతీతమైన పరమాత్మ నుంచి మనకు అందుబాటులో ఉన్న ప్రపంచంలోకి ప్రవహిస్తోంది ఆయన ప్రేమ ధార. ఈ ధార తెలియాలంటే అతీతం వైపు దృష్టి ప్రసరించు, అప్పుడు అతీతం నుంచి వస్తుంది తెలిసింది. కానీ కింద పడుతోంది ధార, నువ్వు కింద నుంచి పైకి చేసేటప్పుడు ధారను అటు తిప్పు, ధారను రివర్స్ చేయి, ధారా రాధా అయిందన్నాడు ఇక్కడ. కనుక పరమాత్మ వైపు దృష్టి సారించిన ఊర్ధ్వస్థితి ఏర్పడితే రాధ అర్థమవుతుంది అన్నాడు ఇక్కడ. అందుకే పరమాత్మ వైపు చూసే చూపు పేరు రాధ. పరమాత్మ అనుభూతి కోసం తపన పడే చిత్తవృత్తి పేరు రాధ. అది వేదాంత భాషలో బ్రహ్మజ్ఞానం, యోగ భాషలో సహస్రారం వైపు ప్రయాణించే కుండలిని, భక్తి భాషలో పరాభక్తి. అంతే ఇక్కడ. అంటే యోగంలో కుండలిని, వేదాంతంలో జ్ఞానం, భక్తిలో పరాభక్తి అని ఏదైతే చెప్పబడుతుందో తత్స్వరూపమే రాధ. కనుక రాధ సాయం లేనిది భగవంతుడు దొరకడు అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ కాంతి సాయం లేనిది సూర్యుడిని తెలుసుకోలేవు, రాధ సాయం లేనిది కృష్ణుని తెలుసుకోలేవు. ధార రాధైన పద్ధతి ఎంత బాగున్నదో ఇక్కడ. అలాంటి రాధాదేవి పేరు చెప్పకపోవడం మీరు ఎన్ని చెప్పండి. మన వాళ్ళు శుకుడు చెప్పలేదు, తప్పన్నాడు. అయ్యా శుకుడు ఎందుకు చెప్పలేదు? కాంతి చూడగానే సూర్యుడితో తాదాత్మ్యం కలిగిపోయి కాంతిని సూర్యుడిని ఒకటిగా ఆనందించే స్థితి వచ్చినప్పుడు మరి ప్రపంచం వైపు చూపు లేని స్థితి ఏర్పడుతుంది ఇక్కడ. అటువంటి స్థితికి వెళ్ళిపోయాక ప్రపంచం పట్టదు. అందుకే రాధాతత్వం అర్థమైతే మాత్రం రాధాతత్వం ఆలోచన చేయగానే లౌకిక వాసన ఇంకా ఉండకుండా తాదాత్మ్యం పొందిపోతారు. ఆ స్థితి పేరు సమాధి. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళాక ప్రపంచం పట్టదు. అనేక మంది యోగుల కథలు చదివిన మీకు అది తెలిసి ఉంటుంది. సమాధి స్థితిలో ఉన్నవారు బాహ్యస్పృహ రావడానికి చాలా కాలం పడుతుందని. అది అర్థం చేసుకోవడానికి మనం మొట్టమొదటి శమీక మహర్షి కథ నుంచి రామకృష్ణ పరమహంస సమాధి గురించి కూడా చెప్పుకున్నాం. కానీ సమాధి స్థితిలో ఉన్నవాడు బయటికి రాడు. బయటకు వచ్చినా ఆ బ్రహ్మానుభూతి అలాగే ఉంచుకుంటే మాట్లాడతాడు. అలాంటివాడు శుకుడు. కానీ రాధా పేరు చెప్తే ఆ మహానుభావుడికి రాధా నామోక్తి మాత్రేణ మూర్ఛా షాణ్మాసికీ భవేత్ నోచ్చారిత మత స్పష్టం పరీక్షిత్ హితకృన్ముని. ఇది భాగవత తత్వవేత్తలు వ్యాఖ్యానించారు ఈ శ్లోకాన్ని. అర్థం చేసుకుందాం. రాధా నామోక్తి మాత్రేణ, ఒకవేళ ఈయన రాధా అనే పేరు ఎత్తేడు అంటే వెంటనే సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఆ సమాధి నుంచి బయటపడాలంటే 6 నెలలు పడుతుంది ఆయనకి. మూర్ఛా షాణ్మాసికీ భవే. కానీ 7 రోజుల్లో ముక్తి పొందాలి ఈయన. ఎప్పటికి కొన్ని రోజులు అయిపోయాయి. 7 రోజుల్లో ముక్తి పొందవలసిన పరీక్షిత్ ఏమైపోతాడో అని ఆయన రాధానామం బయటకు అనలేదయ్యా అన్నాడు ఇక్కడ. అయితే ఈ మహానుభావుడు ఎవడో కానీ వ్యాఖ్యాత నోచ్చారిత మత స్పష్టం అన్నాడు ఇక్కడ. అందుకు స్పష్టంగా ఉచ్చరించలేదన్నాడు. అంటే అస్పష్టంగా ఉచ్చరించాడు అన్నమాట. మనకు సూచన ఇచ్చాడు. అస్పష్టంగా ఉచ్చరించాడు. ఎక్కడ ఉచ్చరించాడు? వెతుక్కో, భాగవతంలో వెతుక్కో, భూతద్దాలు పెట్టుకు వెతుక్కో, భగవంతుడు ఇచ్చిన కృపానేత్రములు పెట్టి వెతుక్కో, కనబడుతుంది రాధ. కనబడింది రాధ. ఎక్కడ? అనయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతో యామనయద్రహ. అక్కడ పెట్టాడండి సుఖయోగీంద్రుడు. సరిగ్గా దశమస్కంధంలోనే 30వ అధ్యాయంలో 28వ శ్లోకంలో అస్పష్టంగా రాధానామం ఉంది. అనయా ఆరాధిత అనూనం, ఆమె చేత ఈయన పరిపూర్ణముగా ఆరాధింపబడ్డాడు. అక్కడుందండి అనూనం అనే మాటలో ఉన్నది. ఎందుకంటే పరిపూర్ణంగా భగవత్తత్వం ఎవ్వరికి తెలియదు. సూర్యుడి వెలుగు పరిపూర్ణంగా వెలుగుకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుభవం ఆ తల్లికి తెలుసు ఇక్కడ. అదే అనూనం అనయా ఆరాధిత, అది కృష్ణం ఆరాధయతి ఇది రాధా. మన ఆరాధన అంటాం కదా, ఆ తీసేసేయండి, రాధనం. ఆ సమంతాత్ ఉపసర్గ, అది మాత్రమే. కానీ సంపూర్ణమైనటువంటి రాధనమే ఆరాధనం. మరి ఆరాధన అంటే ఏమిటండి చెప్పగలమా? ఈ శబ్దాన్ని కూడా ఇతరులు మన నుంచి లాక్కుని చాలా పాడు చేశాడు. స్తుతి, ఆరాధన, అదేవిధంగా శుద్ధత, ఇవి ఎంత కలుషితం చేశారంటే రత్నాలు తీసుకొచ్చి పెంట కుప్పల మీద పడేటట్టు చేశారండి. మరి ఏం చేస్తాం ఇక్కడ? ఆరాధన ఎంత గొప్ప శబ్దం తెలుసా? ఆరాధన అనే మాటకు అర్థం ఏమిటి?
అంటే ఏమి పూజ కాదు. మరి పూజకి అర్చన అని పేరుంది. పోనీ సంకీర్తన కాదు, దాని పేరు దానికి ఉందిగా. ఏమంటారయ్యా ఒకటే చెప్పండి అంటే, భగవంతునితో అనుబంధం కలిగించే స్వరూపం ఏదుందో, యోగం ఏదుందో దాని పేరు ఆరాధన. ఇందులో రెండు అన్నాం, భగవంతునితో అనుబంధం కలిగించేది. అంటే కాంతి ద్వారా సూర్యుని తెలుసుకున్నామంటే కాంతి కలిగించింది అనుబంధం, కానీ కాంతి ఆయనతో అనుబంధం ఉంది కదా. అదేవిధంగా ఇక్కడ ఆ తల్లి ఆరాధన స్వరూపిణి అంటే భక్తుడికి భగవంతుడికి అనుసంధానం, ఇంకోటి కాదు రాధాదేవి. ఇది తెలుసుకోండి ఇక్కడ ఆరాధన శక్తి. కానీ దేని ద్వారా పరమాత్మ తెలుస్తున్నాడో, దేని ద్వారా పరమాత్మ అనుభూతిలోకి వస్తున్నాడో అది. అయితే మామూలండి, నాకు కూడా రోజు పూజ చేస్తున్నానండి, దేనికోసం అది తెలుసు. అదొద్దు, మళ్ళీ అనూనం కావాలి, అనూనం. మళ్ళీ లోకము నువ్వు స్పర్శ ఇవేం లేదు, కేవలం ఆయన మాత్రమే అనే స్థితిలో, కేవలం సూర్యుడే అన్నప్పుడు కాంతి ఎలా కనబడుతుంది? భూమితో కలిపిన కాంతిని ఎలా చూస్తాను? కేవలం ఆయనే అనేటువంటిది అనూనం, అనయారాధితో నూనం, అంత రమ్యమైనటువంటి భావం. అది రాధా శబ్దం చెప్పాడే లేదా? రాధ ఒక రహస్యం, రాసం మరొక రహస్యం. అందుకే రాధా రహస్యం రాసం, ఎంత రమ్యమైన శబ్దములు. అందుకే ప్రీతో యామనయద్ రహ, రహస్యముగా ఆమెతో ఆయన విహరిస్తున్నాడు. రహస్యం అంటే మాకెవరికి కనబడకుండా, ఇది లౌకికార్థం, మనెవరికి కనబడకుండా నిత్యము అవిభాజ్యమైన అనుభూతిగా ఉన్నటువంటిదే రాధాదేవి. అయితే శుకుడికైతే ఈ కండిషను ఏంటి, 6 నెలలు సమాధిలో ఉండిపోతాను కనుక బయటకు ఎత్తలేదు. కానీ తర్వాత కృష్ణగా చెప్పిన వాళ్ళకి బాధ లేదండి. ఆ మాటకు వస్తే విష్ణు పురాణంలో కూడా రాధాదేవి పేరు చెప్పలేదు, అప్పుడు శుకుడు చెప్పాడా అంటే అక్కడ వ్యాస హృదయం ఏంటంటే గోపికా తత్వ ఆవిష్కరణ చేయడం, విష్ణు పారమ్య ప్రతిపాదన చేయడం అనే 2 ప్రధానమైన ఉద్దేశాలు కనుక ఆయన వాడి జోలికి వెళ్లకుండా ప్రత్యేక ఒక నామరూపం చెప్పినట్లయితే గోపికా తత్వానికి ఒక విఘాతం ఏర్పడుతుంది చెప్పలేదు మహానుభావుడు ఇక్కడ. అయితే తర్వాత వాళ్ళకి బాధ లేదు కదా, చెప్పిన వెంటనే సమాధిలోకి వెళ్ళిపోతామని బాధ ఉందా? ఇప్పుడు మనం ఎంత వినలేదు, ఎవ్వరూ బాధ లేదు. అందుకే గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప యోగులు ఉంటారు, వాళ్ళు అంతఃస్థితి లేకపోవచ్చు కానీ మహానుభావులు. అలాంటి వారు మాత్రం ఆగలేదండి, ఆవిడ రాధని చెప్పేశారు. అలాంటి వాళ్ళు నారాయణ తీర్థులు ఒకరు, ఆయన చెప్పేది. ఆయనైతే అసలు గోపికలు కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఒకరు చెప్పుకోలేదు, కానీ ప్రతి గోపిక తన భావంలో ఒకటి అనుకుంది. పరమ పురుష మనుయామ వయం సఖి, పరమ పురుష మనుయామ సురుచిరహాసం సుందరనాసం తరుణారుణ కిరణాధర సరసం బృందావన భువి వివిధ విహారం బృందారక గణ వందిత చరణారవింద మిళిత మణి మధుకర నికరం. పరమపురుష మనుయామ అన్నారు నారతీర్థువారు. అక్కడికి వెళ్ళే కూడా బృందావనం ఎలా కనబడిందంటే బృందావన మధునామన్యే సఖి బృహదారణ్యమిదం అన్నాడు. నేను ఇవాళ ఏమనుకుంటున్నానంటే ఈ బృందావనాన్ని బృహదారణ్యం అనుకుంటున్నాను అన్నది. వెంటనే భాష తెలిసిన వాళ్ళు బృహత్ అరణ్యం, బృందావనాన్ని పెద్ద అడవి అనుకుంటున్నాను అనుకోవడం ఏంటి? అది ఎలాగో పెద్ద అడవేగా. కాదు నాయన, ఏదైతే బృహదారణ్యకం అంటూ ఉపనిషత్తత్వం చెప్పబడుతున్నదో ఆ తత్వం ఒక రూపం ధరించి బృందావనంగా నాకు కనబడుతుంది ఇక్కడ. అక్కడ కనబడిందంతా తదు ఉపనిషద్గర్భితమైనటువంటి రసమే వివిధ విభాగములుగా వర్ణింపబడుతూ ఉన్నది. ఇప్పుడు అర్థమైంది కదా. అలాంటి చోట ఈవిడ కూడా వాళ్ళతో పాటు కలిసి వచ్చి విహరిస్తూ ఉన్నటువంటిది. ఆమె గురించి మాత్రం నారాయణ తీర్థుల వారు బయటపెట్టేశారు. నారాయణ భట్టాత్రి నారాయణీయంలో సరిగ్గా వీళ్ళందరూ వెతుకుతూ ఉంటే ఆమెను తీసుకుని ఒకసారి అంతర్ధానం అయిపోయాడు కదా ఆయన అంటూ ఒక మాట అన్నారు. రాధాభిధాం తావదజాత గర్వాం అతిప్రియాం గోపవధూం మురారి భవానుపాదాయ గతో విదూరం తయా సహస్వైర విహారకారీ. ఇది ఇచ్చినటువంటి మాట. రాధాభిధాం అంటే మిగిలిన వారు పొందినటువంటి పరిమిత భావం ఆవిడికి లేదు గనక తావదజాత గర్వాం, అటువంటి గర్వాది భావములు కలగనటువంటి రాధ అనే పేరున్న ఒక ఆమెను పట్టుకుని భవాన్ హే కృష్ణ నువ్వు ఉపాదాయ గతో విదూరం, ఆవిడ తీసుకుని దూరంగా అంతర్ధానమైపోయావు. ఎందుకు? తయా సహస్వైర విహారకారి, ఆవిడతో కలిసి విహరించో అన్నారు. కనుక భాగవత్ తత్వవేత్తలందరూ ఆ తల్లి రాధ అని తేల్చి చెప్పారు. ఈయన అస్పష్టంగా చెప్పేశాడు కానీ మనం స్పష్టంగా పట్టుకోగలిగాం. ఇక్కడ అనయా రాధితో అక్కడ చెప్పాడండి. కనుక రాధనము సరిగ్గా వేదంలో కూడా దేవం దేవం రాధసే చోదయంతీం ఇది మాట ఉన్నది. ఇక్కడ పరమాత్మను
ఆరాధిస్తున్నది, ఆరాధింపబడుతున్నది, ఆయన ప్రేరేపిస్తున్నది. ఆవిడ ప్రేరేపణ లేకపోతే ఈ జగత్తే లేదు. కనుక భగవంతుని ప్రేరేపించే శక్తి, ఆ శక్తి లేనిది ఏదీ లేదు. అయితే ఈరోజు రాధా గురించి, కృష్ణ గురించి ఇలా మాట్లాడగలుగుతున్నట్టు గురువుల అనుగ్రహం. మా ప్రథమ గురువు, ప్రధాన గురువు అయినటువంటి మా నాన్నగారు బ్రహ్మవివర్త పురాణాన్ని, రాధాకృష్ణ తత్వాన్ని అత్యద్భుతమైన ఒక దేశీయ ఛందస్సులో అనువాదం చేస్తూ, అసలు రాధాకృష్ణ తత్వం ఎంత శుద్ధమైనదో చిన్ననాడే బోధించిన ఆ గురువుగారిని సభలో నేను స్మరించుకోవాల్సిన అవసరం నాకున్నది. ఆ మహానుభావులు రాధాతత్వాన్ని చెప్తూ ఒక మాట అన్నారు. ఆతని ఇచ్ఛా జ్ఞాన క్రియాదుల నలరునదే రాధ, అంతానంత స్వరూపం ములతో నలరునదే రాధ, స్వంతస్థయునై సంయమి వరులకు సత్య సుఖద రాధ, కృష్ణ ప్రియ శ్రీ కృష్ణ హృదంతర కృష్ణ కృష్ణ రాధ, కృష్ణారాధన తత్పర సతత కృష్ణ కృష్ణ రాధ, నిలువని నడువని లలిశయ నింపని నిర్గుణు నిష్క్రియుని, చలితుని ఎట్టుల తోపగ చేయును స్వాత్మశక్తి విభుని అంటూ రాధాతత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గురువులకు నమస్కారం చేసుకుని, అది రాధాతత్వం. రాధసే చోదయంతి, పరమాత్మను ప్రేరేపిస్తుంది. అందుకే యోగమాయ ముపాశ్రిత, ఆవిడ ప్రేరేపిస్తేనే వేణునాదం చేసి పిలిచారండి వాళ్ళందరినీ. ఆ తల్లెదుగు వాళ్ళు పిలువు, అమాయకులు పాపం, ఆ మాయకులు నిజంగా మాయావి దోషాలు లేని వాళ్ళు, వాళ్ళని పిలువు. నువ్వు చెప్పడానికి ఎవరి అమ్మ ఆయన నేనే అంతావిడ. ఎవడి దగ్గర ఆక్రమించానో, ఎవరిని విడిచిపెట్టానో, ఎవడికి విద్యనిచ్చానో నాకు తెలుసు. వాళ్ళపై దయ చూపిస్తే, నీతో యోగమునకై చూపించబడిన దయారూపం పేరు మాయా గనక యోగమాయని నేను ఇక్కడ. పరమాత్మ యోగమునకై చూపించబడిన కృపాస్వరూపమే యోగమాయ, అది యోగమాయాముపాశ్రిత. అది ఆ తల్లి ఇక్కడిలా ప్రకటమై వీళ్లతో పాటు కలిసింది. ఎప్పుడో వీళ్ళు దుఃఖం మరింత పెరిగి తిరుగుతూ తిరుగుతూ విలపిస్తూ ఆ స్వామి పాదములు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒకే ఒక్క కృష్ణ పాదములు, అంతవరకు రెండు, ఆ రెండు ఆవిడ దొరికిపోయింది కదా. యైకాపహృత్య గోపీనాం రహో భుంతే అచ్యుతాధరం. ఎంత రమ్యమైన యా ఏక అపహృత్య, మనకు దక్కాల్సినటువంటి సౌభాగ్యాన్ని అంతటినీ యా ఏకా, ఆ ఏక యా ఆవిడ అనుభవించింది అని ఇంతవరకు ఉన్నారు. ఏమి శబ్దములండి ఇవన్నీ. అటువంటి ఆవిడ ఇప్పుడు వీళ్ళతో కూడా కలిసి దదుసుహు ప్రియ విశ్లేష మోహితాం దుఃఖితాం సఖీం, ఆవిడ కూడా అటువంటి దుఃఖస్థితిలో ఉండగానే ఆవిడతో కలిసి వీళ్ళందరూ కూడాను వెన్నెల పడుతున్న మేర ఎంత మేరకు వెతకాలో అంతా వెతికి కృష్ణనామం పలుకుతూ చీకటి వైపు ఉన్నవి వెళ్ళలేక ఆ యమునా నది సైకతాల వద్ద మంచి శరత్కాలపు పున్న వెన్నెలు ప్రసరిస్తూ ఉంటే ఒక్కసారి ఇటు అటు తిరిగి వెతకడం కాకుండా ఉన్న చోట కూర్చుని విలపిస్తూ దొరుకుతాడు భగవంతుడు. ఎక్కడైనా వెతుకుతాం. అందుకు వీళ్ళందరూ ఒక చోట కూర్చుని తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యః నాత్మాగారాణి సస్మరుః. ఎంత రాత్రి అయిందండి, ఇళ్ళు గుర్తురాలే. ఇప్పుడు వాచీలు చూసుకుంటాం మనం, తప్పదు. వాళ్ళకి ఇళ్ళు గుర్తు రాలేదు. నా ఆత్మాగారాన్ని సస్మరుహు, వాళ్ళ ఇళ్ళని వాళ్ళు స్మరించలేదు, గుర్తే లేదుట ఇళ్ళు. ఎందువల్ల గుర్తులేదు? తన్మనస్కాః. ఎంత రమ్యమైన యోగ శ్లోకమో చూడండి ఇక్కడ. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః. 3 లక్షణాలు. తన్మనస్కాః, తత్తుతో వాళ్ళ మనస్సు కలిసిపోయింది. తత్ అంటే దాంతో, దాంతో పరమాత్మతో. తచ్చబ్దం, తత్సవితు, తచ్చబ్దం. ఆ తచ్చబ్ద స్వరూపుడైనటువంటి పరమాత్మతో మనస్సు కలిసిపోయింది, పూర్తిగా అదే అయిపోయింది. తన్మనస్కాః, మనస్సు ఎక్కడ ఉండడం కాదు. తదాలాపాః, నోటి మాటలు కూడా ఆయన గురించే. అంతేకాదు, చివరికి వాళ్ళు చేసిన చేష్టలు అవి ఆయనవే. తద్విచేష్టాః. చూసారా, మనస్సు కృష్ణమయం, మాట కృష్ణమయం, ఆఖరికి శరీరపు చేష్ట కూడా కృష్ణమయం. త్రికరణాలు కృష్ణమయమైపోతే ఏమనాలి? తదాత్మికాః అనాలి ఇక్కడ. అది తదాత్మిక, అది తాదాత్మ్యం యొక్క నిర్వచనం. తన్మనస్క తదాలాప తద్విచేష్టాః అయిపోగానే త్రికరణాలు కృష్ణమయమైపోయిన స్థితి పేరు తాదాత్మ్యము. అది యోగము. అంటే తాదాత్మ్యం అంటే ఆత్మభావం తత్తుతో ఐక్యమైపోయినటువంటి స్థితి. నేననే సమస్త భావము ఆయనతో ఐక్యమైపోయినటువంటి స్థితి. అప్పుడేం చేశారు? తద్గుణానేవ గాయంత్యః. ఆ పరమాత్మ యొక్క గుణములనే గానం చేయడం మొదలుపెట్టారు. అయితే అయినా అర్ధరాత్రి అయిపోయింది, ఎలాగ ఎంత వెతికినా కనబడలేదు. పోనీ రేపు చూసుకుంది, ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందని వెళ్ళలేదు. ఎందుకంటే నాత్మాగారాన్ని సస్మరుహు, తమ ఇల్లు తమకి తెలియలేదు, తమ ఇల్లు గుర్తు రాలేదు. అది ఇక్కడ. ఏంటుందిరా ఇంటి పోతే పోని,
పోతే పోనడానికైనా గుర్తు రావాలి కదా, వాళ్ళకి అది కూడా స్థితి లేదు. ఇది ఆలోచించండి. ఇక్కడ ఏమి పదం వేశారండి మహానుభావుడు శుకుడు. ఆత్మాగారాన్ని అంటే నైఘంటికమైన అర్థం ఏంటంటే తమ ఇల్లు కాదు, ఆత్మకు ఆగారము. ఆత్మకు ఆగారము, ఆత్మకి ఇల్లేది ఒళ్ళు. అది తెలుసుకోండి. ఇక్కడ మనం ఈ శరీరము ఆత్మ అనుకొని ఈ ఒంటికొక ఇల్లు అనుకున్నాం, కానీ ఒళ్ళే ఇల్లు అని ఎప్పుడు తెలుస్తుందో ఇది గ్రహించవయ్యా అన్నాడు. ఇక్కడ ఒళ్ళు ఇల్లే తప్ప ఒళ్ళు నువ్వు కాదు, అంతే కదా. ఇల్లు కూలిపోతుంది అనుకోండి, బయటకు వచ్చేస్తావు, ఎందుకు నువ్వు కాదు కనుక. అదేవిధంగా నా ఆత్మాగారాన్ని సస్మరు. ఆత్మాగారం అంటే ఆత్మకి ఇల్లైన దేహాన్ని కూడా మర్చిపోయారు వాళ్ళు. అది అర్థం. ఇక్కడ ఇళ్ళని మర్చిపోయారు కాదు, శరీరాన్ని కూడా మర్చిపోయారు, ఒంటిని ఇంటిని మర్చిపోయారు. ఎందువల్ల? తదాత్మిక. ఆ స్థితిలో వెళ్ళారు కనుక ఈ కేవలం ఆ తాదాత్మ్య స్థితిలో, త్రికరణాల కృష్ణమయమైన తాదాత్మ్య స్థితిలో మాట్లాడితే ఎలా ఉంటుంది? అవి గీతములు అవుతాయి. అది తర్వాత అధ్యాయం గోపికా గీతములు అని రాధాదేవితో సహా మొత్తం గోపికలు ఆలపించినటువంటి గోపికా గీతములు. చాలా రమ్యమైనటువంటి అధ్యాయం. 31వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం. ఈ అధ్యాయం మొత్తం గోపికల గీతములు. ఇది ఒక్కటి ఒక శాస్త్రం అండి, విడిగా బయటికి తీస్తే. ఎంత రమ్యమైన భావనలో మొత్తం కృష్ణతత్వ పరామర్శ ఇందులో జరుగుతుంది. మొత్తం భాగవతం అంతా రీటోల్డే. అంత చక్కగా కృష్ణతత్వ పరామర్శ జరుగుతుంది. ఎందుకంటే నిన్ననే చెప్పుకున్న గీతమని దేన్ని అనాలో, బ్రహ్మము చెప్తే గీత అనాలి, బ్రహ్మానుభూతి పొందిన వారు చెప్తే గీత అనాలి. భగవదనుభూతి పొందిన వాళ్ళు వేణుగీతం అయిపోయింది, ఇప్పుడు గోపికా గీతం మొదలవుతుంది. ఇక్కడ రమ్యమైన గోపికా గీతం కృష్ణానుభూతి రస ప్రవాహం. ఇది వివేకానంద గానం చేస్తూ ఉంటే పరమహంస విని సమాధులకు వెళ్ళిపోయేవారు గోపికా గీతం. ఎప్పటికీ కృష్ణ భక్తులు దీన్ని అత్యంత మధురంగా ఆస్వాదిస్తూ ఆలపిస్తుంటారు. అంత మధురమైంది విందామా? అందుకు రేపు మళ్ళీ మనందరం కలిసి వచ్చి అదే విందాం. జయతి తేధికం జన్మనావ్రజశ్రయిత ఇంద్రిరాశశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే అంటూ ప్రారంభమవుతున్న ఆ గోపికా గీతరూప శాస్త్రముకు నమస్కరించుకుంటూ, అది వినే యోగ్యత, అది గ్రహించేటువంటి పక్వత ప్రసాదించమ్మా అని రాధాదేవి పాదపద్మాలకు నమస్కారం చేసుకుని రేపు మనం సమావేశమవుదాం. స్వస్తి.